Hi guys, this is Santosh from Brown Boy Films. Welcome back after a long gap. So we are back to the OG content. Brown Boy Films lo we started with the interviews with the filmmakers, directors, insights of the filmmaking, వాళ్ళ journey ఏంటి through the writing కానించి end product వరకు what they gone through. అవన్నీ Brown Boy Films లో used to talk. But we give a bit of break. ఇప్పుడు come back అయినాం. So first interview after long time we are come back with దండోరా డైరెక్టర్. రీసెంట్గా చాలా మంచి హిట్ ఇచ్చారు అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీస్ నాకు ఈ మధ్య నేను చూసిన దాంట్లో. సో వెల్కమ్ అన్న మురళీకాంత్ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ అడగానే వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ మ్యాన్. అంటే బ్రౌన్ బాయ్ ఫిల్మ్స్ ఇంటర్వ్యూ నేను చూసాను. హోప్ దిస్ కాన్వర్జేషన్ ఈజ్ యూస్ఫుల్ టు లైక్ అంటే మీరు ఫస్ట్ ఇది ఇనిషియల్ గా దేనికి స్టార్ట్ చేసినారో దానికి కాంట్రిబ్యూట్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. సో అయినో మీ ఇంటర్వ్యూస్ కొన్ని చూసానన్న, అంటే చాలా చూసాను నేను. వాళ్ళు అంటే సేమ్ క్వశ్చన్స్ ఐ డోంట్ వాంట్ రిపీటెడ్ గా ఉండకుండా ఐ జస్ట్ విల్ గో విత్ ద ఫ్లో లైక్ వాట్ ఎవర్ ద ఫిల్మ్ మేకింగ్. సో మీరు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత యుఎస్కి వెళ్ళారు, అక్కడ జాబ్ చేసి మళ్ళీ ఇండియాకి వచ్చారు. అండ్ దెన్ ఫస్ట్ నుంచి కూడా మీకు ఫిల్మ్స్ అంటే ప్యాషన్తోనే లైక్ యూ స్టార్టెడ్ లైక్ సిన్స్ అంటే చిన్నప్పటి నుంచి కూడా. సో ఫస్ట్ టైం మీకు ఎప్పుడు ఐడియా వచ్చిందన్న లెట్స్ సే ఐ వాంట్ మేక్ ఎ ఫిలిం, షార్ట్ ఫిలిం, చిన్న స్టోరీ, ఒక 2 minutes ఫిలిం, హౌ ఎప్పుడు వచ్చింది అండ్ దెన్ ఎలా స్టార్ట్ చేశారు మీ జర్నీ? అంటే సినిమా చేయాలనే ఐడియా అయితే ఈజీగా యూఎస్కి వెళ్ళినప్పుడే వచ్చింది. అంటే అప్పుడు దాకా షార్ట్ ఫిలిం చేయాలి అంటే కెమెరా ఉండాలి, సౌండ్ ఇవన్నీ ఉండాలి కదా. సో ఇక్కడున్న పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఇక్కడ టీసీఎస్ లో జాబ్ చేస్తున్న టైంలో ఈ రెంటల్స్ ఇవన్నీ తీసుకొని జనాల్ని గ్యాదర్ చేసి అంత టైం లేకుండా ఉండేది. సాటర్డే సండేస్ మాత్రమే బ్రేక్ ఉండేది. బట్ వెన్ యూఎస్కి వెళ్ళిన తర్వాత మనీ కూడా ఉన్నప్పుడు ఐ థింక్ లైక్ అక్కడ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే నేను స్పెండ్ చేయొచ్చు దీని మీద అని. సో అప్పుడు కెమెరా ఇవన్నీ కొనుక్కొని ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను క్యానన్ కెమెరా కొనుక్కొని బెస్ట్ బైకి వెళ్ళి ఆ ఫుల్ ఆన్ గేర్లు కొనిసిన బ్రో. లేకంటే పైసలు ఉన్నాయి, పోయి రోడ్ మైక్ కొన్నా. నాకు తెలియదు రోడ్ మైక్ కాకుండా నువ్వు వేరే కూడా కొనొచ్చు అని చెప్పేసి అది ఇక్కడ 20,000 సంథింగ్ ఉంటుంది. ఓకే, సో ఆ రోడ్ మైక్ ఒకటి, దాన్ని ఎట్లా వాడాలో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో డీబీ సౌండ్ ఏమీ తెలియదు, జస్ట్ ఏంటంటే డబ్బులు ఉన్నాయి పోయి కొనేసిన. తీసుకొచ్చి నేను మా ఫ్రెండ్స్ కొలంబస్ లో ట్రై చేసినాం షూట్ చేయడం. అది ఎందుకో వర్క్ అంటే జోక్ చేస్తలే. ఇప్పుడు డిఎస్ఎల్ఆర్ కెమెరా తెచ్చినావు బ్రో, ఆన్ చేసినావు, నువ్వేమో షార్ట్ ఫిల్మ్స్ అన్ని హై క్వాలిటీలో చూస్తున్నావు. అది ఎట్లా హై క్వాలిటీ వస్తుందా? నాకేమో ఇక్కడ కరెక్ట్ నాకు కలర్ గ్రేడ్ చేయాలి, రాలో షూట్ చేయాలి, ఇవన్నీ తెలియదు. నేను ఏమనుకున్నా అంటే $1,200 కెమెరా కొన్నానంటే ఇది అంతా చేసి పెడేస్తాను నాకు అని చెప్పేసి ప్లాన్. తీరా చూస్తే మా వాడు అట్లనే కనిపిస్తున్నాడు, ఇందులో పాలిస్టిక్ కనిపిస్తలేడు, ఇదేంది ఇది ఏమన్నా ఇందులో ఫిల్టర్ ఏమన్నా పెట్టాలా, తర్వాత యూట్యూబ్ చూడడం, ఇవన్నీ రకరకాలు చేసాము. ఆ తర్వాత ఇంకా అదే బ్రో, లేకంటే ఒకటి షూట్ చేసిన తర్వాత దానికి కట్టు ఇప్పుడు ఇట్లుంది, ఇది చేసిన తర్వాత మళ్ళీ లాంగ్ షాట్ వెళ్ళి సేమ్ షాట్ తీస్తారు, ఇవేం తెలియదు మనకి బేసిక్స్. ఆ కెమెరా కొనుక్కున్నాక ఏవి తెలియట్లేదు, కెమెరా కొనేసాను, మా వాళ్ళందరూ ఏమో వీడు డబ్బులు పెట్టి కొనేసాడు కానీ వీడికి ఏం తెలియదు అని ఫిక్స్ అయిపోయారు. అప్పుడు యూట్యూబ్ లో ఉన్న చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్, ఇప్పుడు ఫిల్మ్ కరేజ్ అని ఒకటి అక్కడ ఇది ఉండేది బ్రో, టెక్సస్ బేస్డ్ ఆస్టిన్ బేస్డ్ ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఇప్పటికీ ఉంటుంది. అది అతను అసలు అందులోనే ముసలుడైపోయాడు ఆయన, లైక్ ఈజ్ ఓజీ యూట్యూబర్. ఏది మన ఫిలిం సంబంధించి ఫిలిం బుక్ ఆఫ్ అసలు నెక్స్ట్ లెవెల్. నేను అప్పుడు ఏమో చూసేది అప్పుడు ఫిలిం రైట్ యూట్యూబ్ ఛానల్ చూసి అప్పుడు అందులో తను చిన్నగా చేసిన షార్ట్ ఫిల్మ్స్ కి బ్రేక్ డౌన్ చేసేసాడు. ఓహో దీని ఇంకా ఇంత ఉంటుందా ప్రాసెస్ అని అట్లా స్టార్ట్ అయింది. బట్ దెన్ అక్కడ నుంచి ఇంకా ఇట్ వాస్ ఫన్ బ్రో, లైక్ అంటే ఇట్ వాస్ ట్రైంగ్ టు ఫిగర్ ఇట్ అవుట్, ట్రైంగ్ టు కైండ్ ఆఫ్ చిన్న చిన్న విన్స్ అనమాట. ఒక చిన్న ఫోటో తీసి దాన్ని కలర్ గ్రేడ్ చేసి చూసి అబ్బో ఇది బాగుంది, అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా అక్కడ నుంచి ఐ థాట్ ఓకే ఫైన్ ఐ కెన్ డూ ఇట్ అని. సో అట్లా ఒక స్టార్ట్. సో దాని తర్వాత ఓకే వాట్ ఈ బేసిక్ నాలెడ్జ్ ఈ గెయిన్ విత్ త్రూ ద ఫస్ట్ కెమెరా కొని ఫస్ట్ స్టోరీ టెల్లింగ్ త్రూ. సో ఐ హర్డ్ యూ కమ్ బ్యాక్ హైదరాబాద్ వచ్చిన తర్వాత అండ్ దెన్ యూ స్టార్టెడ్ సీరియస్. సో యాక్చువల్లీ వెన్ ఐ సా దండోరా ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ ఫిల్మ్ అన్న, అంటే రెగ్యులర్ కమర్షియల్ తెలుగు సినిమా కాదు. ఇట్స్ అ డిఫరెంట్ జోనరా. వి ట్రైంగ్ టు దేర్ ఇస్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ దెన్ యూ హావ్ టు టెల్ ద ఓకే స్పెసిఫిక్ అవన ఇట్స్ నాట్ ఎడ్యుకేట్ ద ఫిల్మ్. ఓకే నేను చూసిన సీనారియోస్ కావచ్చు చెప్పాలనుకున్నట్టు చెప్పారు అథెంటిక్ గా. సో
హౌ డిడ్ యూ ఐడియా ఎట్లా స్టార్ట్ అయింది మీకు లైక్ అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే యాజ్ అ ఫస్ట్ టైం డైరెక్టర్ వస్తున్నప్పుడు నేను కమర్షియల్ సినిమా తీస్తా లేకుంటే నేను ఇది తీస్తా లేకుంటే ఐ విల్ డూ ఫుల్ రామ్ కామ్ లైక్ అవుట్ అండ్ అవుట్ కామెడీ దేర్ ఇస్ లైక్ 1000 జానర్స్ ఉన్నాయి అన్న యాజ్ కమింగ్ టు ద ఫస్ట్ ఫిల్మ్ మేకర్స్ కి బట్ యూ చూస్ ద డిఫరెంట్ ఫ్రమ్ అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ ఫిల్మ్ మేకర్స్. ఆ ఐడియా ఎట్లా వచ్చింది అండ్ దెన్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ఐడియా వచ్చిన కాడి నుంచి టు పిచ్ ద ప్రొడ్యూసర్ అండ్ దెన్ ఐడియాని ఎన్నిసార్లు ఎన్ని డ్రాఫ్ట్స్ రాశారు టు ఫినిష్ ద ప్రాజెక్ట్? అంటే ఐడియా కంటే ముందే బ్రో లైక్ ఈమాయు అని తిది అని 2 సినిమాలు. అతిది నాకు మై ఫేవరెట్ మూవీ కదా. ఆ సినిమా అది చూసినప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏమనిపించింది అంటే సినిమాలా కాకుండా చాలా అథెంటిక్ గా లైక్ టు ద గ్రౌండ్ అంటే టు ద ఏమంటారు దాన్ని లైక్ ఒక సినిమా ఊర్లో జరిగితే దాంట్లో ఏమాత్రం సినిమాటిక్ ఎస్థెటిక్స్ లేకుండా జస్ట్ ఒక కెమెరా రన్ చేసి వదిలేస్తే క్యాప్చర్ చేసినట్టు ఉంటుంది అది. అవును, చాలా క్రేజీ మూవీ. సో దానివల్ల నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ థింగ్ ఈ ఫార్మాట్ లో మనల్ని ఎందుకు తీయట్లేదు అంటే మనది ఎట్లా ఉండేది అంటే ప్రతిదీ కలర్ఫుల్ ఉండేది. ఇప్పుడు మన సినిమాలో విలేజ్ అనగానే ఇప్పుడు ఫస్ట్ ఒక వాయిస్ ఓవర్ వస్తుంది, పచ్చని పల్లెటూరు అనగానే మొత్తం కొబ్బరి చెట్లు చూపిస్తా ఉంటాం. మా ఊర్లో కొబ్బరి చెట్లు ఉండవు, మా తెలంగాణ మా దగ్గర కొబ్బరి చెట్లు ఉండవు. మా దగ్గర కొబ్బరి చెట్లు ఉంటాయి, లేకపోతే ఈత చెట్లు ఉంటాయి. ఇప్పుడు ఊరనగానే కోనసీమ అని చూపిస్తాడు, ఇట్లా రోడ్ వచ్చాడు మొత్తం ఆడికిడికి స్ట్రెచ్ ఉంటుంది. నాకు అర్థమైంది కాదు ఇదేంటి ఇది ఆ ఊర్లోనే ఇప్పుడు సినిమా అంటే ఊరంటే అదేనా ఇది ఫస్ట్ టైం నాకు అరే ఊరు ఇలా కూడా ఉంటుంది అని చెప్పి. ఎగ్జాక్ట్లీ తిదిలో నీకు ఎస్థెటిక్స్ ఏమి ఉండవు, లేకపోతే మట్టి రోడ్డు మీద బండి మీద వెళ్తుంటాడు, వాళ్ళ తాత నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళు ఎక్కించుకొని పోతుంటాడు, అరే ఇది భలే ఉందిరా ఇది మా ఊర్లో ఉంది కదా అని. అది యాక్చువల్లీ నాకు ఏంటంటే అది బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ బ్రో. లైక్ అంటే అబ్బా ఇది చేయొచ్చు ఇది. అండ్ నాకు మస్తు అనిపించింది ఆ సినిమా. లైక్ ఆ సినిమా చూసిన తర్వాత అరే సూపర్ ఉందిరా ఇది, ఇదేదో మనం అచీవ్ చేసేలాగా ఉంది అనిపించింది. నెంబర్ 1. నెంబర్ 2 ఆ సినిమా ఎట్లా చేసినారు అని చెప్పి నేను చిన్నగా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ డైరెక్టర్ కెనడాలో ఫిల్మ్ స్కూల్లో చదువుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్కి ఊరది. అక్కడికి వచ్చి అక్కడ ఊరోళ్ళని ట్రైన్ చేసుకొని 6 months వాళ్ళతో ఉండి అక్కడ ఉన్న లోకల్ యాక్టర్స్ వాళ్ళంతా అందరూ ఫస్ట్ టైం యాక్టర్స్ అమ్మ ఏమన్నా ఉందారా ఇది అసలు ఇంత బ్యూటిఫుల్ అంటే ఆ యాక్టర్స్ కూడా ఎట్లా చేసినారంటే అదేదో వాళ్ళు సినిమా కట్ యాక్షన్ మధ్యలో కాకుండా అదేదో లాంగ్ టేక్ మనోడు కట్ చేసి సినిమా చేసిండు అన్నట్టుంది. సో నాకు అది బ్యూటిఫుల్ ఇన్స్పిరేషన్. అది చూసిన రోజు తర్వాత నేను ఈమాయు చూసిన. ఈమాయు రెస్ట్ ఇన్ పీస్ అని లిజో పెలిసరి అని జల్లికట్టు డైరెక్టర్. ఓకే ఈమాయు అన్నట్టు రెస్ట్ ఇన్ పీస్ ఆర్ఐటి. అది కూడా బ్యూటిఫుల్ సినిమా బ్రో. బేసికలీ సేమ్ డెత్ మీద డీల్ అవుతుంది అది. అందులో నాకు ఏంటంటే సౌండ్, ఆ కెమెరా మూమెంట్స్ కానీ సౌండ్ కానీ నువ్వు ఆ సినిమా చూడాలి. లైక్ లిమిటెడ్ ఒకటే ఇంట్లో జరిగే డ్రామా, సౌండ్ కెమెరా మూమెంట్స్ తో పాటు సౌండ్ టెరఫిక్ ఉంటుంది. సో నాకు సర్రీలు అనిపించింది ఆ అంబియన్స్ సౌండ్ కానీ ఆ సౌండ్ డిజైన్ కానీ. అలలు వచ్చి ఇట్లా వాటర్ మీద అట్లా అలలు వస్తుంది. సో ఐ సెడ్ లైక్ ఓకే నైస్, దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్. ఇదే మిలియులో ఇలాంటిదే నా తెలుగు సినిమా ఎందుకు లేదు అనే దాంట్లో స్టార్టెడ్ ఐడియా. అక్కడ స్టార్ట్ అయింది. సో నాని అంటాడు కదా గ్యాంగ్ లీడర్లో, ఇలాగే రాద్దామని చెప్పి కాదు ఇదే రాద్దామని అదే రాసా. సో అది రాసేటప్పుడు నాకు అర్థమైపోయింది ఎవరే నేను ఏదో చూసిందే రాసేస్తున్నా అన్న ఫీల్ అయితే వచ్చింది. దెన్ ఇందులో నేనేం తీసుకొస్తున్నా ఇంటర్నల్గా దీంట్లోకి నేను నా స్టోరీ ఏం తీసుకొస్తున్నా అని చెప్పి అనుకున్నప్పుడు నేను ఇంకా ఊరు సైడ్ చూడడం స్టార్ట్ చేసిన. అంటే కొన్ని జరిగినాయి నాకు ఊర్లో కూడా. అండ్ రెండోది ఏంటంటే నాకు కొంచెం ఏది చెప్తే బాగుంటుంది ఇందులో అన్నప్పుడు 2-3 ఇంటర్నెట్లో కూడా చూశాను నేను. అది తండూరులో ఫస్ట్ ఆ బ్రిడ్జ్ నుంచి ఏదేసి సీను నాకు అది ఎందుకో అట్లా స్టిక్ అయిపోయింది నాకు. అది దాని చుట్టూ ఏముండుంటుంది కదా అనే దాని గురించి. తర్వాత ఒక చిన్న కమ్యూనిటీ బేస్డ్ క్రిమిటేరియంస్ ఉన్నాయన్న ఒక విషయం తెలిసినప్పుడు దాని గురించి. సో ఇవన్నీ కలిపి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ రాయాలి. అండ్ రెండోది బిగ్గెస్ట్ థింగ్ వాజ్ ఇట్ షుడ్ బి వెరీ ఎకనామిక్. అంటే నేను ఫస్ట్ టైం డైరెక్టర్ కాబట్టి నాకు అంతంత డబ్బులు ఇవ్వరు. సో ఏం చేయాలంటే నా క్యారెక్టర్స్ అందరూ ఊరికి రావాలి. అంటే ఒక ప్లేస్కి వస్తే నా సినిమా బడ్జెట్ తగ్గుతుంది. సో క్యారెక్టర్స్ అందరూ రావాలి ఊరికి. సో ఊర్లో కూడా చనిపోతే హైదరాబాద్లో వస్తాడు. రెండోది కాస్ట్యూమ్స్ అంతమందికి నేను ఇవ్వలేను. సో ఒకటే రోజు చేస్తే ఒక రోజు కాస్ట్యూమ్లో ఒకటే కాస్ట్యూమ్లో అయిపోతుంది. సో ఒకటే రోజు చేయాలి సినిమా. అసలు మొదలు రిలీజ్ పొద్దున స్టార్ట్ అయ్యి రాత్రికి ఎండ్ అయిపోతుంది. సో 80% ఆఫ్ ద కాస్ట్యూమ్స్ సార్టెడ్, లొకేషన్ సార్టెడ్. సో ఇట్లాగా రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ చిన్నవి ప్లాన్ చేసుకొని అండ్ దాంట్లో ఇంట్రెస్టింగ్ ఉండాలి. అంటే బ్రో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమాలు చాలా రకాల సినిమాలు చూసి ఉంటారు. అండ్ ఆడియన్స్కి ఏంటంటే నువ్వు కొత్తగా ఏదో చూపిస్తున్నాను ముందే చెప్పకూడదు. వాళ్ళకి చాలా అంతకంటే కొత్తగా చూసి ఉంటారు. కానీ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ వాచింగ్, ఇఫ్ యూ ఆర్ ఎంటర్టైనింగ్ దెమ్ అండ్ ఎంగేజింగ్ దెమ్, దట్స్ ఆల్ ఇట్ ఈస్, యువర్ జాబ్ ఇస్ డన్. సో నాకు రాసేటప్పుడు కూడా డ్రాఫ్ట్స్ రాసేటప్పుడు కూడా దిస్ వాజ్ ద ఓన్లీ థింగ్ విచ్ నేను కూడా ఇప్పుడు నేను సినిమా చేస్తున్నా అంటే నాకు డాక్యుమెంటరీస్గా ఉన్ని ఏది ఉంటే
అస్థెటికల్ గా బాగుంది కదరా అంటే నేను నా టైం అది కాదు. అంటే నేను బేసికలీ ఐ వుడ్ వాంట్ టు గెట్ ఎంటర్టైన్. ఎంటర్టైన్. సో దానికోసమని నేను చాలా ఎంటర్టైనింగ్ గా రాద్దాము అనే ఉద్దేశంలో ఒక డెప్త్ చుట్టూ సటైరికల్ గా రాస్తూనే దాంట్లో ఏమన్నా లేయర్స్ అంటే Add చేయొచ్చు. ఊళ్ళలో ఉన్న డిఫరెంట్ పీపుల్ ఎలాగా ఒక చావుకి కాంట్రిబ్యూట్ చేస్తారు, ఎలాగా వాళ్ళ పర్సనల్ ట్రామాస్ ఉంటాయి అన్ని రాసుకుంటా చేసింది షో. సో ద ఫస్ట్ ఐడియా నుంచి రాసే వరకు హౌ మెనీ డ్రాఫ్ట్స్ అన్న, లైక్ డి హావ్ ఎనీ? అంటే ఒకటి బ్రో, ఇట్ అగైన్ ఇట్స్ వెరీ పర్సనల్ చాయిస్. లైక్ డ్రాఫ్ట్స్ రాయడం అనేది అంటే నేను ఎట్లా అంటే నేను రాయడం స్టార్ట్ చేసేది ముందు ఐ హ్యావ్ సో మచ్ టైం, లైక్ అది ఐడియా మ్యారినేట్ అవుతుంది. ఎట్లా ఆ ఐడియా మ్యారినేట్ అయ్యి నాకు స్టార్ట్ మిడిల్ ఎండ్ ఫిగర్ అవుట్ అవ్వాలి. సో ఓకే, స్టార్ట్ ఏమో మనిషి చనిపోయాడు, కొడుకుకి కాల్ వెళ్ళింది, వాడు వస్తున్నాడు. సో మిడిల్ ఏంటంటే ఈ మనిషి ఎందుకు ఊర్లో అందరు వీడిని హేట్ చేస్తున్నారు, సో ఆ మనిషి హేట్ చేసిన దానికి రీజన్ ఏంటి అనేది మధ్యలో ఏంటి అని అంటే ఈ చావు వల్ల ఊర్లో వచ్చిన మార్పు ఏంటి. సో ఇప్పుడు ఈ మూడు నాకు ఫేవరెట్ అయిపోయింది అనుకో, నాకు ఇప్పుడు ఏంటి అని అంటే ఈ 3 పాయింట్లు కనెక్ట్ చేసే మధ్యలో డ్రామా యాడ్ చేయాలి. సో అట్లాగా ఒక ఫస్ట్ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేసే కంటే ముందే నేను స్టోరీ ఎంటైర్గా నాకు ఫిగర్ అవుట్ అయిందా లేదా అనేది ఒక చిన్న మ్యారినేషన్ జరుగుతుంది. అది దానికి ఇట్ విల్ టేక్ సమ్ 1 or 2 months టైం. ఆ తర్వాత ఒకసారి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే స్టార్ట్ ఈస్ గుడ్, మిడిల్ ఈస్ గుడ్, ఎండ్ ఈస్ టెరిఫిక్ అని చెప్పేసి నీకు ఒక గట్ ఫీలింగ్ వచ్చిన రోజున ఐ స్టార్ట్ సిట్టింగ్, కూర్చొని రాయడం స్టార్ట్ చేస్తాను. ఐ రైట్ ఫాస్ట్ ఐ రైట్ వెరీ ఇన్వాల్వ్డ్గా రాస్తాను. లైక్ 8 hours రాస్తాను, 9 hours రాస్తాను పర్ డే. ఐ రైట్ వెరీ పొసెస్డ్గా ఉంటుంది. లైక్ ఎట్లా ఉంటుంది అంటే ఐ ట్రావెల్ విత్ ద క్యారెక్టర్స్, ఐ కైండ్ ఆఫ్ లీవ్ దట్ క్యారెక్టర్ అంటే లీవ్ విత్ దట్ క్యారెక్టర్స్. సో ఇట్ టుక్ మీ లైక్ 1 month to write the whole first draft, which is like 118 pages, which we shot. 120 pages, but it took 1 month. But then అది ఫిగర్ అవుట్ అయిపోయిన తర్వాత డైలాగ్స్ కానీ లేకపోతే చిన్న సీక్వెన్సెస్ కానీ ఎవాల్వింగ్ ఉంటూనే ఉంటాయి. దట్ ఈస్ సెట్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్, యాక్టర్స్ ని బట్టి కొంచెం ఇంప్రూవ్ అది జరుగుతూ ఉంటుంది. యాక్టర్స్ ఆన్ బోర్డ్ ఇప్పుడు సర్పంచ్ క్యారెక్టర్ నవదీప్ అన్న ఆన్ బోర్డ్ అయినప్పుడు నవదీప్ అన్న ఎనర్జీ నాకు తెలుసు. సో ఆయన ఎనర్జీని మ్యాచ్ చేసేలాగా నేను ఆ పర్టికులర్ ఏదైతే ఫన్ మూమెంట్స్ ఉన్నాయో అవి అట్లా డిజైన్. సో ఆ చిన్న ట్వీక్స్ ఉంటాయి యాక్టర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ఎనర్జీని మ్యాచ్ చేయడానికి. బట్ మెయిన్ ప్లాట్ ఈస్ దేర్, లైక్ పర్ఫెక్ట్ అయినాక మినిమం ఇక అంటే అది ఏమంటారు అంటే దాన్ని లైక్ ఏది కూడా స్క్రిప్ట్ కూడా ఏది కూడా ఫినిష్డ్ స్క్రిప్ట్ ఏది ఉండదు. ఎడిట్ లో కూడా సినిమా మారుతుంది. అవునా, దట్ ఈస్ చేంజ్. చాలా సినిమాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు నా స్క్రిప్ట్ చూస్తే నా స్క్రిప్ట్ కి నా ఎడిట్ కి స్టార్ట్ చేంజ్, అదే మధ్యలో ఏదైతే ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ కట్ ఉందో అది నా స్క్రిప్ట్ లో చాలా ఎర్లీగా ఉంటుంది. ఇక్కడ చాలా కొంచెం డిలేగా ఉంటుంది. ఎందుకు అని అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని మనం ఎవరు అని చెప్పకుండా టపక్ మనం కట్ చేస్తే ఎవరికి అర్థం కాదు. సో ఇవి పర్మిటేషన్స్ కాంబినేషన్, సో అవన్నీ మారుతూ ఉంటాయి. బట్ ఎనీవేస్ అది 1 month పట్టింది. 1 month. సో ఎప్పుడైనా ఫస్ట్ టైం డైరెక్టర్ లైక్ మనం పోయి ఫస్ట్ టైం పిచ్ చేసినప్పుడు కూడా ఇట్స్ నాట్ ఈజీ టు క్రాక్ ఇన్ టు ద ఇండస్ట్రీ కమర్షియల్. సో అంటే మీరు ఎంతమందిని అప్రోచ్ అయ్యారు? ఐ థింక్ ఐ హర్డ్ లైక్ కపుల్ ఆఫ్ పీపుల్ ఫస్ట్ అయితే అప్రోచ్ అయిన తర్వాత అండ్ దెన్ ఇట్ వెంట్ టు ద థింగ్. సో వాళ్ళ రియాక్షన్స్ ఏంటంటే లైక్ బికాస్ ఆఫ్ ద జోనర్ ఆఫ్ ద మూవీ కావచ్చు అట్లా? అంటే ఒకటి ఏంటంటే ఈ జానరాకి వెల్కమింగ్ థింగ్ అయితే పెద్దగా లేదు బ్రో. లైక్ టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, లైక్ ఎట్లా అంటే రామ్ కామ్స్ కానీ లేకపోతే హారర్స్ కానీ లేకపోతే హై కాన్సెప్ట్ ఫిలిమ్స్ గ్రీన్ లైట్ అయినంత ఫాస్ట్గా ఇట్లాంటిది అవ్వదు. ఎందుకంటే ఇది సంథింగ్ ఏంటంటే ఒక డ్రామా అండ్ దట్ దాంట్లో ఏంటి అని అంటే చాలా సార్లు ఏమవుతుంది అని అంటే మనకి తెలుగులో అట్లీస్ట్ వీ డోంట్ హ్యావ్ ఫిలిమ్స్ విచ్ హ్యావ్ మేడ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ మనీ విత్ దిస్ కైండ్ ఆఫ్ జానర్ ఫిలిం. అంటే ఈ జానర్ ఫిలిమ్స్ సక్సెస్ అయినట్టు లేకపోతే ఒక 10 CR 15 CR 20 CR కొట్టిన దాఖలా లేవు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఇమీడియట్ మెజర్మెంట్, వాళ్ళ ఇమీడియట్ కంపారిజన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక ఇలాంటి సినిమా చేస్తే అవార్డులు వస్తాయి తప్పితే ఇవన్నీ చాలా కన్సిడర్ ఉంటాయి, విచ్ ఇస్ వెరీ వ్యాలిడ్. అది డబ్బులు పెట్టేప్పుడు క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఆ ప్రాసెస్ లో నేను రీచ్ అవుట్ అయింది పెళ్లి చూపులు ప్రొడ్యూసర్కి అయినాను. అండ్ యాక్చువల్లీ లైక్ పిచ్ డెక్ చూసి టెరిఫిక్ ఉంది మురళి, లైక్ ఐ లవ్ ద ఐడియా. బట్ రైట్ నౌ లైక్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ ఐఎమ్ డూయింగ్ 1 other ఫిలిం, అది నేను ఇది చేయలేను ఇప్పుడు ప్రస్తుతం చేయలేను అని అన్నాడు. బట్ దట్ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్, ఓకే ఇది హిట్ అవుతుంది అని. ఆ తర్వాత నేను కలర్ ఫోటో చేసి నా ప్రొడ్యూసర్ కాంటాక్ట్ కావాలని ఒక కామన్ ఫ్రెండ్ని అడిగాను. ఆయన ఇచ్చాడు. ఇచ్చాగానే నీకు అన్న బిన్నెలకు నేను ఈ డ్రాఫ్ట్ పంపించాను, పిచ్ డెక్ పంపించాను. He loved the draft pitch deck and he kind of like asked me like script like bound script ఉందా అంటే ఉంది అంటే ఓకే కమ్ నరేట్ అని చెప్పేసి నరేట్ చేశాను. ఫస్ట్ నరేషన్లోనే he liked it and then from there we started. And another thing, and when it comes to the filmmaking, Anna, it's a pre-production. It's a most important thing. So whenever like there is like a lot of films నేను చూసిన దాంట్లో కూడా చాలా మంది డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్టర్స్ స్టంబుల్ అవుతారు. ఓకే
ఎంత ప్రిపేర్ అయినా కొంచెం స్టంబుల్ అవుతారు. బట్ దండోరా సినిమా చూసినప్పుడు నాకు ఇట్స్ నాట్ ఈవెన్ సింగిల్ సీన్, ఓకే ఇది ఎందుకు ఎక్స్ట్రా పెట్టారు, ఇక్కడ ఈ క్యారెక్టర్ ఆర్క్ ఎందుకు ఇట్లా లేదు ఉంటుంది కదా, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అండ్ దెన్ మీరు ఐ డోంట్ నో హౌ మెనీ డేస్ మన ప్రీ ప్రొడక్షన్ చేశారో, అండ్ దెన్ వాట్ ఈస్ యువర్ ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ అన్నావు, అంటే డూ యూ యూజ్ ఎనీ సాఫ్ట్వేర్స్ ఫర్ ద ప్రీ ప్రొడక్షన్, వాట్ ఈస్ బిహైండ్ ద లైక్ ప్రీ ప్రొడక్షన్ చేసుకోవడానికి, అంటే మేక్ ఇట్ అ స్ట్రాంగ్ గుడ్ ఫిలిం. హౌ the pre-production is very important. So how long your pre-production, and then how did you select your technicians? The cinematography is terrific, editing is crazy, music is like everything is on a, like that level to make sure is everything is like perfect recipe etla unto anni kalse biryani etla unto. So movie has like that much of effort is there. Me pre-production and technical team etla select చేసుకున్నారు? టెక్నికల్ టీమ్ సెలక్షన్ లో నేను మా ప్రొడ్యూసర్ కూర్చొని ఈ పర్టికులర్ సినిమాకి టోన్ ఏంటి అని అన్నప్పుడు నేను కొన్ని రెఫరెన్స్ పిక్స్ పంపించాను. ఇదే ఈ ఇది పంపించినప్పుడు ఈ పర్టికులర్ స్పేస్ లో కలర్ ఫోటో డిఓపి వెంకట్ ఈజ్ లైక్ గుడ్ చాయిస్ అని చెప్పేసి మా ప్రొడ్యూసర్ ఈ వర్క్ విత్. అండ్ రెండోది నాకు కామన్ లైక్ వెంకట్ తెలుసు నాకు. సో వెన్ హీ హర్డ్ ద స్టోరీ, తన ఐడియాస్ ఒకటి వచ్చిన తర్వాత తను నాకు అంటే తెలిసింది అది లైక్ ఆ వైబ్ వచ్చింది, లైక్ ఈజ్ ద పర్సన్. అండ్ సో దట్స్ హౌ వి వెంట్ విత్ వెంకట్. బట్ లైక్ ఫస్ట్ క్వశ్చన్ కి లైక్ ప్రీ ప్రొడక్షన్ లో ఐ వుడ్ సే బ్రో లైక్ ద మెయిన్ ప్రీ ప్రొడక్షన్ ఈజ్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నీకు స్క్రిప్ట్ లాక్ అవ్వాలి బ్రో ఫస్ట్. నువ్వు ఎంత ప్రీ ప్రొడక్షన్ చేసినా ఏమవుతుంది అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ 100% షూర్ అబౌట్ వాట్ యూఆర్ గోయింగ్ టు షూట్, నీకు అన్ని ఐడియాసే ఉంటాయి. అవునవును. ఇప్పుడు ఏ సీన్ ఎందుకు షూట్ చేస్తున్నాము, దీనికి ఈ సీన్ వల్ల ఇన్ఫర్మేషన్ ఏంటి. ఇప్పుడు నేను నా ఎడిటర్ తోటి మేబీ ఐ హ్యాడ్ లైక్ కంటిన్యూస్ కాన్వర్జేషన్స్ వితౌట్ షూట్కి వెళ్ళక ముందే. మా ఎడిటర్ స్క్రిప్ట్ చదివి పాయింట్ చేసుకొని మేము కూర్చొని మాట్లాడాలి. ఇప్పుడు నేను ఈ సీన్ లేపేస్తే, ఈ సీన్ తీసేస్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ లాస్ ఉందా, ఈ సీన్ వల్ల డ్రామా యాడ్ అవుతుందా, ఈ సీన్ వల్ల ఎమోషన్ ఏమన్నా ఎన్హాన్స్ అవుతుందా, నేను ఈ సీన్ ఎంటైర్ గా లేదు అని అంటే ఎక్కడన్నా దీనికి మిస్ కొడుతుందా. సో ఈ పర్టికులర్ చెక్స్ తీసుకున్నాం అనుకుంటున్నాం. సో నువ్వు షూట్కి వెళ్ళేటప్పటికి యు ఆర్ వెరీ 100% ట్రూ, లైక్ ఏమంటుంది అంటే కమిటెడ్ అండ్ కాన్ఫిడెంట్ దట్ ఇది ఎందుకు తీస్తున్నాం అనేది తెలుసు. అప్పుడు ఏమవుతుంది అని అంటే దానికి సంబంధించింది ప్రతిదీ మనం వాళ్ళందరికీ చెప్పేస్తాం, లైక్ ఇక్కడ కాస్ట్యూమ్స్ ఇవి, ప్రాప్స్ ఇవి, ఇది 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 మెయిన్ ఇంపార్టెంట్. సో నేనేమంటానంటే బౌండ్ పేపర్ స్క్రిప్ట్ మెయిన్ ఇంపార్టెంట్ యూ హ్యావ్ టు, అంటే నీకు బ్లూ ప్రింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఉంటే నీకు నెంబర్ ఆఫ్ డేస్ కాన్ఫిడెంట్ గా చెప్పగలవు. నంబర్ ఆఫ్ అంటే నీ ఎక్స్పెండిచర్ ఆల్మోస్ట్ దగ్గర 80 to 90% అక్కడే తెలిసిపోతుంది. అది దట్స్ వై అన్న, ఎందుకంటే బికాస్ ఐ వర్క్ విత్ ప్రీవియస్ మూవీస్ వర్క్ చేశాను నేను, యాజ్ అ BTS లైన్ ప్రొడక్షన్ లో వర్క్ చేశాను. So I don't want to put the names out basically. So directors ఏంటంటే they are very confident that I know everything and the mind. But is when I come to the set, ఇప్పుడు DOP గారికి yesterday నిన్న ముందు రోజు చెప్తారు, DOP గారు ఇది మార్నింగ్ షాట్ అని పెడితే పాపం DOP వచ్చి అన్ని సెట్ పెట్టి లైట్స్ పెట్టి మొత్తం ఫస్ట్ షాట్ కట్ చేస్తారు. సెట్కి వచ్చినాక ఇది బాగాలేదు అండి అంటే మళ్ళీ 1 hour పడుతుంది. కరెక్ట్. ఇట్స్ లైక్ దట్స్ వై ఎందుకు అడిగానంటన్నా, ఫస్ట్ టైం డైరెక్టర్స్ కి లిటిల్ బిట్ అష్టం ఉంటుంది కదా. సో మేక్ షూర్ అంటే ఇప్పుడు అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ వస్తున్నారు అన్న, పీపుల్ థింక్ ఎవ్రీ వన్ నోస్ నా మైండ్ లో స్క్రిప్ట్ ఉంది, ఎందుకంటే అది చాలా వెరీ వ్యాలిడ్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. నువ్వు యాజ్ ఎ డైరెక్టర్ నువ్వు కాన్ఫిడెంట్ గా ఉంటే నీ సెట్ అంతా బాగా కాన్ఫిడెంట్, కానీ నువ్వు రిలాక్స్డ్ కూడా ఉండాలి. నువ్వు ఏమంటారు దాన్ని లైక్ అష్యూర్డ్ గా లైక్ ఏ మాత్రం టెన్షన్ లేకుండా ఉండాలి అంటే నీకు చుట్టూ ఉన్న కూడా ఏం జరుగుతుంది తెలియాలి. ఇప్పుడు నీ DOP ఈజ్ నథింగ్ బట్ యువర్ సెకండ్ ఇమేజ్ అన్నట్టు. ఎందుకంటే తను బేసిక్ గా లైటింగ్ అదంతా సెట్. ఇప్పుడు మేము 35 days లో షూట్ చేసాం. క్రేజీ 35 days అంటే సో వి షాట్ ఇట్ ఇన్ 35 working days. ఎందుకు చేసాము అని అంటే వి నో వేస్తే ఆ కెమెరా పట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి పెట్టేసేవాడు. ముందే రోజు వెళ్ళిపోయి ఇక్కడ షూట్ ఇది కదా ఇది సీన్, నన్ను మా DOP అడిగేవాడు ఇప్పుడు డ్రామా ఏంటి, నాకు ఇక్కడ డ్రామా చెప్పు. నేను డ్రామా చెప్పగానే ఓకే ఇది స్టార్ట్, ఇది మిడిల్, ఇది ఎండ్ డ్రామాకి, ఓకే ఫైన్. సో లైటింగ్ ఇట్లా చేంజ్ అవుతుంది, సో సన్ ఇట్లా చేంజ్ అవుతుంది. సో మనం ఎఫిషియెంట్ గా షూట్ చేయాలి అంటే ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేసుకుని ఈ పాయింట్ నుంచి ఇక్కడ పెట్టి డన్. సో నీకు ఏమవుతుంది అంటే ఆ సింక్ని ఆ పర్టికులర్ దాంట్లో ఏంటంటే ప్రొడ్యూసర్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ తగ్గుతుంది. రెండోది ఏంటంటే సి బ్రో దేర్ ఆర్ 2 things. ఒకటి ఏంటి అని అంటే సినిమా అనేది వెరీ కాస్ట్లీ థింగ్, ఇట్స్ అ వెరీ కాస్ట్లీ బిజినెస్. నీకు పర్ డే పర్ మినిట్ ఎవ్రీ మినిట్ ఈస్ మనీ. నీకు ఏమవుతుంది అంటే నీకున్న ఏదైతే క్రియేటివ్ జ్యూసెస్ ఏవై ఉంటాయో అవి ఎప్పటికీ నెవర్ ఎండింగ్ బ్రో. నువ్వు అక్కడికి వెళ్ళాక బాగా సన్ రైజ్ అవుతుంది, ఇది సన్ రైజ్ షాట్ కావాలి నాకు సడన్ గా అంటే అవ్వదు. దానికి చాలా రకమైన ప్రెప్ ఉంటుంది, లైక్ దానికి లైటింగ్ దాని అన్నీ ఉంటాయి. సో యూ గాట్ టు బి వెరీ షూర్ అబౌట్ వాట్ యూర్ ట్రైన్ టు షూట్ ఫస్ట్ ఆన్ ద పేపర్ ఉన్నది, తర్వాత ఎక్స్ట్రా షాట్స్ ఉంటే అది దట్ ఈస్ దేర్ అన్న. లైక్ ఆ సిచువేషన్ బట్టి కొందరు షూట్ ఫినిష్ తొందరగా ఫినిష్ అయితే మేబీ యూ కెన్ యాడ్ 1 more shot. దట్ ఈస్ దేర్. అది నీకు ఫస్ట్ పేపర్ లో నువ్వు ఏం
ఏం ప్రామిస్ చేసావు, ఎందుకంటే యాక్టర్స్ ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ ఆ రోజు పే తీసుకుంటారు, ఆ రోజు వచ్చిన ప్రతి ఒక్కరు పే తీసుకుంటారు. ఎవ్రీథింగ్ బెటర్ బీ యూ కైండ్ ఆఫ్ వాళ్ళ టైం కి నువ్వు వర్తీగా ఉండటం ట్రై చెయ్యి. అది ఇంకోటి ఏంటంటే అది హ్యాబిట్ అయిపోతుంది నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలిమ్స్ కి, అండ్ దెన్ పీపుల్ ట్రస్ట్ అండ్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్స్ కూడా ట్రస్ట్ చేస్తారు, అండ్ దెన్ దెర్ ఇస్ లైక్ there is no way out bro. I'm telling you right now, the place where industry it is, జనాలకి నువ్వు ఎన్ని రోజులు షూట్ చేసినావు, ఎంత పెద్ద పెద్ద సెట్లు పెట్టినావు అనవసరం. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారంటే, ఇప్పుడు మన మలయాళం సినిమా వస్తుంది, జస్ట్ ఫ్రెండ్షిప్ వైబ్ మీద వాళ్ళ 2 అని చెప్పి సినిమా వచ్చింది, 100 కోట్లు కొట్టింది. అవునవును చిన్నది. దర్ ఇస్ అంటే నేను ఏమంటానంటే, నువ్వు యాజ్ లాంగ్ యాజ్ నువ్వు కంటెంట్ ఎంటర్టైనింగ్ గా ఉండి నువ్వు అథెంటిక్ గా సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్తున్నావు అంటే హిట్టింగ్ లైక్ ఎనీథింగ్. నువ్వు ఎంత పెద్ద సెట్లు వేసినావు, ఎంత అవసరం లేదు. బట్ పాయింట్ ఏంటి అని అంటే, దట్ బీయింగ్ సెడ్, యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఇట్స్ యువర్ జాబ్ టు మేక్ షూర్ దట్ యువర్ ప్రొడ్యూసర్ అండ్ యువర్ యాక్టర్స్ అండ్ ఎవ్రీబడి లైక్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఇట్. బికాస్ నీకు వాళ్ళు ఏదో ఒక రకంగా నువ్వు చెప్పిన దాన్ని, నీ విజన్ ని వాళ్ళు అక్కడ రియాలిటీ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, this is the least basic minimum thing you can do, like make them happy with what kind of work they are doing. Maybe like a short తీసిన తర్వాత they feel like wow, మంచి షార్ట్ చూసినా, మంచి సీన్ యాక్ట్ చేసిన వాళ్ళకి రావాలి. ఎవ్రీబడి షుడ్ ఫీల్ దే ఆర్ వర్దీ, దేర్ టైమ్ ఇస్ వాల్యూడ్. దానికి డైరెక్టర్ రెస్పాన్సిబుల్, డైరెక్టర్ మాత్రమే రెస్పాన్సిబుల్, అది అంతే బ్రో. అది దట్ కమ్స్ ఫ్రమ్ అ ప్లేస్ వేర్ లైక్ యూ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ స్క్రిప్ట్. హిట్ ఫట్ అనేది నీ చేతిలో ఇట్ కైండ్ ఆఫ్ లైక్ ఇట్ ఈస్ డిఫరెంట్ బాల్ గేమ్. నేను ఈ దండలో ఒక సినిమా తోటి నేను చాలా నేర్చుకున్నా. there is a saying for the films, only one industry there is a 2000 chances of why this success, why this fail అనేది ఉంటదంట. లైక్ 2000 వేస్ ఉంటాయి, 2000 వేస్ ఉంటాయి ఈ సినిమా ఎందుకు సక్సెస్ అయింది, ఎందుకు ఫెయిల్ అనేది. దిస్ అన్ప్రెడిక్టబుల్ ఇండస్ట్రీ బేసిక్లీ, ఎస్పెషల్లీ మూవీ ఇండస్ట్రీ. బట్ అదర్ బిజినెసెస్ ఓకే యూ కెన్ ఫిగర్ అవుట్, బట్ ఎస్పెషల్లీ మూవీ ఇండస్ట్రీ ఒక షార్ట్ చేంజ్ చేసేది బ్రో సినిమా మూడ్ ని. నేను షూట్ చేసిన సీన్ లో ఒక షార్ట్ లో చాలా ఎమోషనల్ గా ఉన్న ఒక పర్టికులర్ మూమెంట్ ని మా ఎడిటర్ కూర్చొని, ఎందుకంటే అది అక్కడ ఎమోషన్ అయిపోతే నాకు కోర్ట్ సీన్ పండదు. సో కోర్ట్ సీన్ కి ముందు ఇది సర్ప్రైజ్ గా ఉండాలి, ఏం చేద్దాం అంటే ఒక చిన్న షార్ట్ బ్రో, లైక్ ఒక 2 టేక్ల మధ్యలో ఒక టేక్ తీసుకున్నా, ఆ టేక్ లో కొంచెం తక్కువ సీరియస్ గా ఉన్నాయన, అది బ్యూటిఫుల్ గా ఉంది, అయి ఉండాలి. సో ఎడిటింగ్ ఒక షార్ట్ చేంజ్ చేయడం వల్ల నాకు ఎంత బ్యూటిఫుల్ గా అనిపించింది అని అంటే, సో బేసికలీ అదే ఇట్ కైండ్ ఆఫ్ చిన్నవి చేంజెస్ చేసే. అండ్ వన్ ఆస్క్ అంటే బిఫోర్ అడుగుదాం అనుకుని మర్చిపోయినా. సో మీకు మూవీ ఇన్స్పిరేషన్ ఇవన్నీ వచ్చినాయి కదన్నా. సో వన్స్ యూ ప్లానింగ్ టు రైట్ ఈ మూవీ ఇన్స్పిరేషన్ స్థితి, డిడ్ యూ రీడ్ ఎనీ బుక్స్ అంటే స్క్రిప్ట్ ఇప్పుడు మీరు సేవ్ ద క్యాట్ ఇవి ఉంటాయి కదా బుక్స్, ఓకే సేవ్ ద క్యాట్ చదివా, తర్వాత ఏమంటారు స్టోరీ అని చెప్పేసి అది చదివా, తర్వాత అనాటమీ ఆఫ్ స్క్రీన్ ప్లే అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది చదివా, తర్వాత బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అని వాల్టర్ మర్ష్ అది చదివా. అంటే సి బ్రో ఇక అగైన్ స్క్రీన్ ప్లే అవుట్లైన్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఏదో ఉంటుంది, అది ఒకటి. కొన్ని బుక్స్ ఉండేవి, అవి హెల్ప్ అయినాయి అంటే బేసిక్స్ బాగా చెప్తారు, బేసిక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ యు అండర్స్టాండ్ బాగా చెప్తారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యూ బ్రో, లైక్ వాట్ యు రైటింగ్, నువ్వేం రాస్తావు అనేది నీ యూనిక్నెస్ బ్రో. అంటే వాళ్ళు గైడ్ చేస్తారు అంతే, దే విల్ బి లైక్ వాళ్ళు ఒక స్కెలిటన్ లాగా ఒకటి నీకు చెప్తారు, లైక్ ఇట్ హాస్ టు హావ్ అ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్, ఇట్ హాస్ టు హావ్ అ మిడిల్ లైక్ యాక్ట్ 1 యాక్ట్ 2 యాక్ట్ 3 ఇట్లా ఉంటుంది. ఇట్స్ వెరీ ఇంపరేటివ్, వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ యాక్ట్ 1 యాక్ట్ 2 యాక్ట్ 3 అనేది. అది తెలుసుకుంటే నువ్వు రాయడం ఈజీ అయిపోతుంది. సో బికాజ్ దట్స్ ఓపెన్ బుక్ ఫర్ ఎవ్రీవన్. ఓకే ఇది రీడ్ చేయండి, యు అండర్స్టాండ్ వాట్ ఎవర్ యు అండర్స్టాండ్ యు కెన్. బట్ అదేలే అంటే వాళ్ళు ఏంటంటే హాలీవుడ్ ఫార్మాట్ ని డైసెక్ట్ చేస్తారు. ఇప్పుడు సేవ్ ద క్యాట్ తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు హాలీవుడ్ ఫిల్మ్ స్ట్రక్చర్ ని డైసెక్ట్ చేస్తారు. మన దగ్గర అట్లా వర్క్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండాలి, లేకపోతే ఏంది ఇంటర్వెల్ సప్పగా ఏం చేసింది అని అంటారు. మొన్న మైకెల్కి వెళ్ళారన్న, మైకెల్ సినిమాకి వెళ్ళా. సో దట్స్ హాలీవుడ్ మూవీ, దే డోంట్ హావ్ ఇంటర్వెల్. మధ్యలో ఎక్కడో ఆపేస్తారు జనాలు, లైక్ ఏంటి ఎందుకు ఆపాడు ఇక్కడ అంటే, దెర్ ఇస్ వన్ మూమెంట్ ఇక ఇంకొక 2 స్టెప్స్ ముందు 2 minutes ముందు ఆపితే కరెక్ట్ సెట్ అది. బట్ అది అటు కాకుండా మధ్యలో ఆపుతాడు, ఏంటి బ్రేక్ ఎందుకు వచ్చింది అంటారు. నేను మా క్రిస్టోఫర్ నోలన్ మూవీ, క్రిస్టోఫర్ నోలన్ కూడా డిజైన్ చేసి ఉంటాడు బ్రేక్ ఇంటర్వెల్. మన వాళ్ళు డిజైన్ చేస్తారు, నీకు తొక్క తెలుసు ఆ సినిమా, నేను చేస్తారా దీనికి ఇంటర్వెల్ అని, వాడు ఏదో ఫైట్ మధ్య టప్పని కట్ చేస్తాడు, అర్థం కూడా కాదు అది కరెక్ట్ 2.5 hours మధ్యలో చేస్తారు. సో దట్ ఈస్ వాళ్ళ స్ట్రక్చర్ వేరు. సో అదే బ్రో, మన దగ్గర మనకున్న స్ట్రక్చర్ లో ఈ యాక్ట్ 1 యాక్ట్ 2 యాక్ట్ 3 స్ట్రక్చర్ ఇంకా హోల్డ్ అవుతుంది. బట్ దెన్ అగైన్ వీ హ్యావ్ దిస్ యూనిక్ మిడ్ పాయింట్ హై, అది ప్రీ ఇంటర్వెల్ అని బ్యాంగ్ ఖచ్చితంగా చేయాలి బ్రో. లైక్ నువ్వు షాక్ చేసే ఇంటర్వెల్ పెట్టకపోయినా, లేకపోతే ఆ ఇంటర్వెల్ నీకు అదేంటో మరి వాడు ఇంటర్వెల్ బాగాలేకపోతే పారిపోతాడు థియేటర్ నుంచి అనుకుంటారు ఏంటో నాకు అర్థం కాదు. లేదు మళ్ళీ తిరిగి వచ్చి కూర్చోవాలంటే, అరే డబ్బులు కట్టాడు పోయి రిలీఫ్ అయి వస్తాడు అని, నో వాడు పారిపోతాడు, వాడే ఈ ఇంటర్వెల్ నాకు నచ్చలేదని దూకి పారిపోతాడు అని.
అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఏమనంటే ఇంటర్వెల్ లో వాడు బయటికి వెళ్ళి లోపలికి వచ్చి కూర్చోవాలి, అటే వస్తాడు. నేను చాలా సినిమాలు నాకు ఇంటర్వెల్ నచ్చకపోయినా పోయి బయటికి వెళ్ళి వచ్చి కూర్చున్నా. సో అది అబ్సెషన్ ఏంటో. బట్ పాయింట్ ఏంటంటే మన రివ్యూవర్స్ కూడా బ్రో, లైక్ తెలుగు సినిమా డిస్కోర్స్ నువ్వు చూస్తే మన సోకాల్ రివ్యూవర్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది అంటాడు. అరే కాదురా, నువ్వు ఆ 50 నిమిషాలు ఏదో ఉంది కదా దాంట్లో ఏముందంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది, వాడు ఇంటర్వెల్ బ్యాంగే రాసి ఉంటాడు. ఆ ముందు ఏదో చాలా టైం పాస్ చేసి ఇంటర్వెల్ లో నాకు తెలుసురా ఇంటర్వెల్ బ్యాంక్ ఇచ్చానంటే నువ్వు ఆ రివ్యూలో వేస్తావని మళ్ళీ వస్తావని పడేస్తాడు. తర్వాత సేమ్ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిందంటే నువ్వు చూడు బ్రో, నువ్వు లాస్ట్ 2 సంవత్సరాలు కరోనా తర్వాత చూడు, ఈ పైచం ఎక్కువైంది కరోనా తర్వాత చూడు బ్రో, సినిమాలు ఎట్లా అంటే స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది. ఇంట్రడక్షన్, ఇదివరకు ఇంట్రడక్షన్ సాంగ్ ఉండేది, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉండేది, ఇప్పుడు లేదు తీసారు. అదేం తీసారు ఏంటంటే ల్యాగ్. ఎవడో ఏంటంటే సినిమా సాంగ్ పెద్ద హీరో సాంగ్ అనుకోడు బ్రో, అది హిట్ అవుతుంది. అది హిట్ అయింది అని అనుకో, ఎంటర్టైన్ అవుతాడు. ఆ పెద్ద హీరో సాంగ్ పెట్టాడు కాబట్టి చిన్న హీరోలు కూడా సాంగ్లు పెట్టినప్పుడు ఏమైపోతుంది, ఇది ల్యాగ్ అయిపోతుంది. ఎందుకంటే వీడు ఆ పెద్ద హీరో సినిమాలో చూస్తున్నాడు, ఇక్కడ ల్యాగ్ కాబట్టి సినిమా సాంగ్ ఇది ఇస్తాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. ట్విస్ట్, ఆ ట్విస్ట్ ఎట్లా ఉంటుంది అంటే చాలా డెలిబరేట్ గా ప్లాన్ చేస్తారు. కొన్ని ట్విస్ట్లు అయితే నాకు అర్థం కాదు, రే అమ్మ ట్విస్ట్ పెట్టాలని పెట్టినట్టుంటారు ఇది అని. సో ఇవన్నీ ఏంటంటే ఈ రివ్యూవర్స్ ని చేయడానికి కోసం చేస్తారేమో. బట్ దట్ బీయింగ్ లైక్ బ్యాక్ టు క్వశ్చన్, సినిమాకి సంబంధించి ఏదైతే బుక్స్ ఉన్నాయో అన్ని చదవడం ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సో అదైతే చదివా. ఓకే. అండ్ ఇందాక ప్రీ ప్రొడక్షన్ గురించి ఒకటి అడగబోయినాను. మీరు అంటే టెక్నికల్గా మీరు ఏమైనా సాఫ్ట్వేర్స్ యూజ్ చేశారా దానికి ప్రీ ప్రొడక్షన్కి, ఆర్ జస్ట్ ఈ సైడ్ ఓకే జస్ట్ యూ కెన్ డూ యువర్ ఓన్ వే? మన దగ్గర ఇంకా అంత ఇవాల్వ్ అవ్వలేదు బ్రో టెక్నాలజీ. లేకంటే ప్రీ ప్రొడక్షన్కి సాఫ్ట్వేర్ లాగా ప్రీ ప్రొడక్షన్లో బేసిక్ ఏం చేస్తామంటే బ్రో, స్క్రిప్ట్ రెడీ, like 120 pages script ready అయిపోయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ what you do is you just give that script to your ADs. Okay. What they do is they break down the script. They break down the script into number of characters, characters ages, రెండోది number of characters occurrences, వాళ్ళ కాస్ట్యూమ్ చేంజెస్, ప్రాప్ చేంజెస్, లేకపోతే ఎక్కడ లొకేషన్స్, నంబర్ ఆఫ్ లొకేషన్స్. సో మనకి ఉన్న బ్రేక్ డౌన్స్ ఇవే. సో స్టాండర్డైజ్డ్ బ్రేక్ డౌన్స్ ఇవి. ఇప్పుడు ఏమవుతుంది అంటే నీకు ఫైనల్ డ్రాఫ్ట్ అనేది ఒకటి నేను రాసేది ఫైనల్ డ్రాఫ్ట్లో. ఓకే, అది స్క్రిప్ట్ రైటింగ్ సాఫ్ట్వేర్. నీకు దాంట్లో like it has this thing like it will dissect everything, like నీకు బ్రేక్ డౌన్ చేసేస్తుంది. బట్ ఎంతమంది FDX వాడతారు అనుకుంటున్నావు ఇక్కడ? చెప్తాను, సెల్టెక్స్ వాడతాను. సెల్టెక్స్ కూడా ఉంటుంది, కానీ డైరెక్టర్ రాసేవాడే, రైటర్ డైరెక్టర్ ఇది వాడతారు. ఇది నేను నీకు బ్రేక్ డౌన్ చేయరా అని చెప్పి నేను కో డైరెక్టర్కో లేకపోతే ఇంకోళ్ళకి వచ్చినప్పుడు చాలా తక్కువ మంది కో డైరెక్టర్లు ఉన్నారు. వేర్ దే ఆర్ కైండ్ ఆఫ్ నో లైక్ ఒక టెక్నాలజీని లైక్ నేర్చుకొని చేసుకుందాం అనే దాంట్లో చాలా మంది ఏంటంటే కొంచెం పాత వాళ్ళు ఏంటంటే బ్రో స్క్రిప్ట్ చూసేసి టపట లొకేషన్స్ వాళ్ళ స్కిల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్. సో అక్కడ ఒక గ్యాప్ ఉంది. బట్ మూవింగ్ ఆన్ నాకు తెలిసి మూవింగ్ డౌన్ ద లైన్ ఏమవుతుంది అని అంటే వెన్ యూ స్ట్రీమ్ లైన్ థింగ్స్, ఐ వుడ్ సే లైక్ ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ప్రీ ప్రొడక్షన్ సాఫ్ట్వేర్స్ అవుతుంటాయి అవి మోర్ ప్రిడామినెంట్లీ ఇక్కడ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా. బట్ రైట్ నో అయితే ఇట్స్ వెరీ మాన్యువల్ వర్క్ బ్రో. లేకంటే ఒక పాయింట్ దాకా ఆటోమేట్ అవుతుంది, ఆ తర్వాత జస్ట్ మాన్యువల్. మన సిస్టమ్ ప్రకారం వాడుతున్నారు. బేసిక్ కంఫర్ట్ కంఫర్ట్ థింగ్ అంటే బేసికలీ అగైన్ అది డిమాండ్ అవ్వాలి. అండ్ ద ఫస్ట్ మూవీ వి వర్క్ విత్ లైక్ వెరీ గుడ్ యాక్టర్స్ అన్న, లైక్ శివాజీ గారు అయితే, నవదీప్ గారు అయితే, రవికృష్ణ అయితే, బిందు మాధవ్ గారు. ఆల్రెడీ దే ఎస్టాబ్లిష్ దెమ్సెల్ఫ్ లైక్ ప్రాపర్ గా. సో ఫస్ట్ టైం మీరు సెట్ కి వచ్చినప్పుడు అంటే మీరు ఏమైనా వర్క్ షాప్ చేస్తారా, లేకుంటే లెట్స్ సే ఒక్కొక్క యాక్టర్ కి ఆల్రెడీ స్క్రిప్ట్ చెప్తాం, ఎవరి వాళ్ళకి చెప్తాం, వన్స్ దే కమ్ ఓకే ఇది సో దే ఆల్సో నో అంటే బికాస్ మన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ దే బీన్ ఇన్ ఇండస్ట్రీ సో లాంగ్, దే నో వాట్ దే గెటింగ్ ఇన్ ద సీన్. బట్ మీరు అంటే సీన్ ముందు ఓకే మీరు ఏమైనా వర్క్ షాప్ లాంటిది ఏం చేశారా, లేకుంటే ఆన్ ద సెట్ లోనే? వర్క్ షాప్ నేను ఓన్లీ రవికృష్ణ అండ్ మణికా తోటి చేశా. ఓకే. అండ్ రాధ్యాతో చేశా. ఓకే. ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో అమ్మాయి. సో ఆ క్లైమాక్స్ సీన్ సంబంధించి అంటే రెండోది అమ్మాయి అక్కడ కూర్చున్నప్పుడు శివాజీ డెడ్ బాడీ దగ్గర కూర్చున్నప్పుడు ఆమె ఎలాగా ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటుంది, ఏంది అనే దాని మీద వీ హ్యాడ్ సో మచ్ డిస్కషన్స్. సో అండ్ వర్క్ షాప్స్ లాగా వచ్చేస్తే నేను మిగతా వాళ్ళందరూ సీజన్డ్ యాక్టర్స్, వీళ్ళిద్దరు కూడా గుడ్ యాక్టర్స్, వెరీ గుడ్ యాక్టర్స్, లైక్ ట్రైన్డ్ యాక్టర్స్. బట్ పాయింట్ ఏంటంటే నాకేమనిపించింది అంటే లవ్ స్టోరీ స్టిక్ ఆన్ అవ్వకపోతే, నా కథలో వీళ్ళు కానీ స్టిక్ ఆన్ అవ్వకపోతే, వీళ్ళ బాధ వీళ్ళకి నీ కనెక్ట్ అవ్వకపోతే తర్వాత చూసేదంతా ఎట్లా ఉంటుంది అంటే డిస్కనెక్టెడ్ లాగా ఉంటుంది. సో నాకు అది ఒక వరి ఉండింది. సో ఐ ఫెల్ట్ అండ్ ఆల్వేస్ ఐ థింక్ దట్ లవ్ స్టోరీ ఇస్ హార్ట్ ఆఫ్ ద స్టోరీ.
సో ఆ పర్టికులర్ పేరులో ఆ కెమిస్ట్రీ కానీ ఆ కొర్కినెస్ కానీ అది ఖచ్చితంగా వర్క్ అవ్వాలి. అండ్ రెండోది అమ్మాయి మాట్లాడేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఆ కొత్తదనం ఉండాలి. లైక్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నువ్వు ఆ సీన్ చాలా మంది నాకు చైరా బలవంతం చేయని చెప్పేసి సీన్, అదే అమ్మాయి వాడిని ఇప్పుడు బలవంతం లేదే అంటే చెయ్యి నువ్వు అబ్బా బలవంతం చేయని సీన్. ఇవి అన్ని ఎందుకు అని అంటే జస్ట్ మేక్ దెమ్ స్టాండ్ అపార్ట్, మేక్ దెమ్ లవబుల్. అంటే దే కిల్డ్ ఇట్. అల్టిమేట్లీ మోర్ బాండింగ్ కూడా పెరుగుతుంది క్యారెక్టర్స్ మధ్య. కరెక్ట్. సో అలా వర్క్షాప్ చేసాము. శివాజీ గారు ఇస్ సీజన్ యాక్టర్ మ్యాన్. 1990 సినిమాలో ఆయన మాకు వర్క్షాప్ చేసినట్టు. ఎందుకంటే వెన్ యూ వర్క్ విత్ ఫస్ట్ టైం యాక్టర్స్ కొంచెం ఉంటుంది మనకి, అందుకని నేను అడుగుతాను. సీజన్ యాక్టర్స్ నీకు యాక్టర్స్ ఏం చేస్తారనే మ్యాజిక్ నేను ఫస్ట్ టైం సినిమా డైరెక్ట్ చేసినప్పుడు నవదీప్ అన్న చూసినప్పుడు కానీ, శివాజీ గారిని చూసినప్పుడు కానీ, నందుని చూసినప్పుడు కానీ, మురళీధర్ గౌడ్ గారు ఆయనది చూసినప్పుడు అంటే వాళ్ళు ఏంటో బ్రో, లైక్ వాళ్ళు దే ఆర్ మేడ్ ఫర్ కెమెరా. అలా చేసి కెమెరాకి రెడీ అయిపోతారు. వెన్ దే కమ్ ఆన్ టు ద కెమెరా దే ఆర్ సో మచ్ ప్రెప్డ్ అన్నట్టు. అండ్ దే కిల్డ్ ఇట్ బ్రో. లైక్ ఐ హ్యాడ్ బ్లాస్ట్. నవదీప్ అన్నతో అయితే 10-11 days షూట్ చేసాము. 11 days హిలేరియస్ ఫన్. మజా అంటే ఇంకా అసలు నేను రాసేది, ఆయన నవ్వేది, దాన్ని మేము షూట్ చేసేది, అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు రియాక్ట్ అయ్యేది. ఇట్స్ వాజ్ కిల్లర్ ఎక్స్పీరియన్స్. సో యాక్టర్స్ దే విల్ బ్రింగ్ అ లాట్ టు ద టేబుల్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి. బట్ దే ఆల్సో లుక్ అవుట్ ఫర్ యువర్ గైడెన్స్. అంటే నువ్వు రాస్తున్నావు కాబట్టి ఈ క్యారెక్టర్. సో నాకు శివాజీ గారికి నాకు డిస్కషన్ జరిగినప్పుడు ఏంటి గురు మలయాళం సినిమా చేస్తున్నాం ఏంటి మనం, నన్ను ప్రతి సీన్ లో పెడుతున్నావు కానీ నా సీన్ లో డైలాగులు లేవేంటి అనేవాడు. అంటే బేసికలీ ద థింగ్ ఈజ్ గుడ్ ఇంటెన్షన్ లోనే ఏంటంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటుంది. థియేటర్ అనేది ఒకటి 70mm స్క్రీన్ ఒకటి ఉంటుంది. అక్కడ ఒక పర్టికులర్ లెవెల్లో ఉండాలి. ఇవన్నీ మనకు తెలియదు, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు సేమ్ థింగ్ విత్ క్లైమాక్స్ సీన్ లో మురళీధర్ గౌడ్ గారు ఆ డైలాగ్ చెప్తారు కదా, సవనన్న తప్పించుకుంటావు కానీ మా కులాన్ని తప్పించుకోలేవు అన్నప్పుడు నందు ఎప్పుడైతే రిలైజ్ అయ్యి చెప్పేస్తాడో ఇది అయినట్టే అని చెప్పి వెళ్తాడు. అది లేదు స్క్రిప్ట్ లో. అప్పటికి ఆయన ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నేను వీడిని కన్విన్స్ చేస్తున్నా, వీడు కన్విన్స్ అయితే లేడు. వీడు ఏం చేస్తుండు, ఆ అమ్మాయి మాటలు వినేసి ఆదర్శానికి పోతున్నాడు. ఈ ఊర్లో కులపోళ్ళేమో సవరుతున్నారు. ఇప్పుడు ఏంట్రా ఇటు మళ్ళా తర్వాత మొదటి తీసుకొచ్చిననే ఫ్రస్ట్రేషన్ ఎంత బాగా చూపిస్తాడండి. ఇలా చూస్తాడు. చూసిన తర్వాత మనోడు ఏదైతే నన్ను క్షమించు అని చెప్పి నందు రియలైజ్ అవుతుంటే అంత సీరియస్ సిచ్యువేషన్ లో మీరు చూడండి, అందులో తలూపి ఇది అయినట్టే అని చెప్పి తుండేసుకుని వెళ్ళిపోతాడు. అది చూస్తున్నప్పుడు లిటరలీ షాక్. అంటే దట్స్ ఎక్స్పీరియన్స్. అంత న్యాచురల్ గా వచ్చింది. అంటే సినిమాలో నేను అది డైరెక్ట్ చేయలేదు బ్రో, లైక్ లిటరలీ హిట్ ఇట్ ఆన్ హిస్ ఓన్. కథ ఏంటి, ఈ కథలో ఈ మ్యాటర్ ఏంటి, స్పేస్. సో దట్స్ వాట్ ద యాక్టర్స్ బ్రింగ్ సో మచ్ మ్యాజిక్. అంటే చాలా నేను ఒకటి కాదు ఇప్పుడు అట్లా చెప్పాలంటే నవదీప్ అన్నది కానీ, నందుది కానీ, మౌనికా రెడ్డి ఆల్సో ఆ అమ్మాయి కూడా లైక్ అంటే లైక్ ఎవ్రీబడి బ్రో. లైక్ బిందు గారు అయితే లైక్ తను ఎంత బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అంటే లైక్ ఇన్ ద సెన్స్ ఆ సీన్ లో చేసిన తర్వాత she used to come and ask like okay is this meter okay, ఇది ఓకేనా, ఇది బాగుందా అని. అంటే somewhere everybody trusted the vision that I was having and they felt that okay this fellow knows, వీడేదో చేస్తున్నాడు, వీడికి తెలిసే చేస్తున్నాడు అన్న ఫీల్ అయితే నేనైతే వాళ్ళని అట్లా మోసం చేయగలిగా. బట్ అంటే అవుట్పుట్ ఈస్ సో గ్రేట్ అన్న, లైక్ యాజ్ లైక్ యా మ్యాన్, లైక్ అంటే ద ఎఫర్ట్ పేడ్ ఆఫ్ అనాలి. అంటే దేర్ సో మెనీ గుడ్ పీపుల్ అసోసియేటెడ్ విత్ ద ప్రొడక్ట్. లైక్ మా ఎడిటర్ కావచ్చు, మా కాస్ట్యూమ్ డిజైనర్ రేఖ, షీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అంటే లైక్ సీ దీస్ ఆర్ ద పీపుల్ హూ ఐ వెరీ క్లోజ్ టు మై హార్ట్. లైక్ అంటే వాళ్ళు ఏంటంటే నన్ను ప్రొటెక్ట్ చేశారు. వీడేదో చెప్దాం అనుకుంటున్నాడు, వీడిని ఎంత హెల్ప్ అయితే అంత, ఏ లెవెల్ ఎక్స్టెండ్ అయితే ఎక్స్టెండ్ వెళ్ళి చేద్దామన్న కసిలో చేశారు వీళ్ళంతా. ఈవెన్ మై ఏడీస్ కూడా everybody poured their heart into it, man. Like, and I'm glad that today వస్తున్న రికగ్నిషన్ కూడా ఇట్ ఈస్ జస్ట్ బికాస్ నేను దీనికి డైరెక్టర్ కాబట్టి నేను తీసుకుంటున్నాను కానీ ఐ ఓన్లీ kind of want this to share with all the team. Yeah. So once you finish the shoot, like this all 35 schedule, whatever the 35 days, it's single schedule or two schedules? అంటే 3 schedules చేసాం. ఒకటి ఏంటంటే 18 days ఫస్ట్ చేసాము. 18 days తర్వాత వర్షాలు అయ్యి ఉండి కొంచెం మాకు టైం మధ్యలో కిల్ అయిపోయింది, అంటే కుడెంట్ షూట్. తర్వాత 12 days ఒకటి చేసాము. లాస్ట్ 3 days 4 days ది లాస్ట్. ఓకే, సో ఇస్ ఎంటైర్ ది నాన్ విలేజ్ లో షూట్ చేసారా, లైక్ అంటే ఆ ఏరియాలోనే, అంటే లైక్ ఆ విలేజ్ పక్క విలేజ్ లోనే ఆల్మోస్ట్ 22 days షూట్ చేసాం. ఓకే, సో సినిమా మొత్తం ఒక విలేజ్ లో 18 days ఉంటుంది, పక్కన విలేజ్ లో 4 days ఉంటుంది. బిందు మాధవి గారిది, శివాజీ గారిది ఆ ప్రాస్టిట్యూట్ హోమ్ సీన్ ఉంది కదా, అది ఆ విలేజ్ నుంచి 8 kilometers అవే మాసైపేట అనే విలేజ్ ఉంది, అక్కడ చేసాము. 7 kilometers అవే. దరిపల్లిలో ఆల్మోస్ట్ 20 days చేసాము. తర్వాత మన రోడ్ షాట్స్ వచ్చేసి మామూలు రోడ్ షాట్స్, మణికొండలో ఒక నందు ఓపెనింగ్ సీన్ ఉంది. అండ్ లొకేషన్ రేకి
ఐ థింక్ ఎంత ఈజీ అయిందా మీకు లొకేషన్? లేదు అది ఒకటి ఏంటంటే బ్రో, లొకేషన్ రిక్కీ ఇస్ ద సగం గేమ్. అంటే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ లైక్ యాజ్ ఎ ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్ నీకు తెలియదు. మనం ఏంటంటే ఒక ఆత్రంలో ఉంటాం బ్రో, సినిమా చేసేద్దాము, ఇదైతే ఏముంది అదైతే ఏముంది అని చెప్పి. నీకు లొకేషన్ రెక్కి అనేది నెక్స్ట్ లెవెల్ ఆర్ట్ అది. అది నాకు నా డిఓపి ఎక్స్పీరియన్స్ అవడం వల్ల, రెండోది నా ప్రొడక్షన్ డిజైనర్, నా లైక్ నాకు వచ్చిన వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ అవడం వల్ల వాళ్ళు ఏంటంటే నేను కథ చెప్పినప్పుడు వాళ్ళందరూ చాలా ఎక్సైట్ అయ్యారు. లైక్ అందరికి ఇలా కూర్చోబెట్టి కథ చెప్పాను, ఇది ఆఫీస్లో కూర్చొని మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూర్చోబెట్టి కథ చెప్పినప్పుడు దే రియలీ ఫెల్ట్ లైక్ ఓకే ఇదేదో చాలా డ్రామాటిక్ గా చెప్తున్నాడు అని. సో వాళ్ళే నేను లొకేషన్ తీసుకెళ్ళిపోయి ఈ లొకేషన్ ఉంటే బాగుంటుంది అంటే, ఈ చెప్పిన సీన్కి ఈ లొకేషన్ ఏం బాగుంది సార్, ఇది బాగాలేదు, ఇంకోటి చూద్దాం. సో అండ్ దట్స్ హౌ వీ హావ్ ఫౌండ్ లైక్ సో మెనీ గుడ్ లొకేషన్స్. నీకు ఫస్ట్ లో రవి మణిక కూర్చొని ఉంటారు కదా చెరువు దగ్గర, పాట అదేది శవం ఎత్తుకెళ్ళిపోయే సీన్లో, అది లిటరలీ ఇంకా తిరిగి ఆ ఊర్లో పొలాలన్నీ తిరిగేసి ఎక్కడెక్కడ కనబడకపోతే లాస్ట్కి మా ప్రొడక్షన్ మా డైరెక్టర్ రమణ గారు, పెద్ద ఆయన 60 ఉంటుంది, ఆయన 65, నడుస్తూ వెళ్తాను సార్ రమణ గారు ఎండ ఉంది సార్ ఎక్కడ వెళ్తున్నారంటే, రండి డైరెక్టర్ గారు ఇంకెక్కడ దొరకచ్చు అంటే, అలా 4 పొజలు దాటేసి ఒక 2-3 తుప్పలు తిప్పితే వాటర్ పడి షాక్ అయిపోయింది అందరం చూసి, ఓడి నీ అమ్మ ఏంద్రా ఊరంతా తిరిగితే ఇక్కడ దొరికింది. దట్స్ హౌ వి మేడ్ ఇట్. దట్స్ హౌ అంటే నీకు చెప్తున్నా కదా, రైట్ టీమ్ రైట్ ఇంటెంట్ ఉన్న పీపుల్ ఉంటే గుడ్ లొకేషన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. అండ్ ఆ చెరువు ఆ బ్రిడ్జ్ ఉంది కదా ఫస్ట్, అది మా ఊరు దగ్గర బ్రో. అది నేను శివంపేట అని నాది మెదక్. సో సంగారెడ్డి నుంచి మెదక్ వెళ్ళే ప్రతి ఒడు చూస్తాడు ఆ బ్రిడ్జ్. నేను చూసిన ప్రతిసారి అనుకున్నాను భలే ఉంది, దీని ఎవడు వాడట్లేదు అని. అది అటు ఇటు వచ్చి నా సినిమాకే వాడాల్సి వచ్చింది. ఇట్స్ క్రేజీ. అంటే అది ఎట్లా చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుంటే. అండ్ వన్స్ ఈ ఫస్ట్ కట్ ఎడిట్ అయిపోద్ది కదా ఫైనల్, అంటే లైక్ మన స్క్రిప్ట్ వాట్ ఎవర్ మనం ఎంత స్క్రిప్ట్ రాసుకున్నా ఏం రాసుకున్నా అదొకటి, ఫస్ట్ స్క్రిప్ట్ బాండ్ స్క్రిప్ట్ ఒకటి అన్న, కమ్ టు ద ఎడిట్ ఈజ్ అదర్ లెవెల్. లైక్ అంటే వాట్ ఎవర్ ద ట్వీక్స్ మనం ఏం చేసినా. సో ఫస్ట్ టైం ఓకే సౌండ్తో అంతా అయిపోయినాక వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆన్ ఫస్ట్ డే? ఓకే ఇవాళ కూర్చొని ఫస్ట్ సినిమా చూస్తున్నా, ఆఫ్టర్ ఎవ్రీథింగ్ సౌండ్ డిజైన్ డబ్బింగ్ ఎవ్రీథింగ్ సౌండ్తోని. నేను యాక్చువల్లీ యుఎస్ కాపీ రెడీ చేస్తున్నా బ్రో. ఓకే సినిమా రెడీ అయిపోయింది అంటే నేను సినిమా రోజు సారథిలో సౌండ్ డిజైన్ అయ్యింది చూస్తాను, బిట్లు చూస్తాను, అదే సగం చూస్తాను. ఫుల్ ఫ్లెడ్జ్ ఫిల్మ్ మా వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ కాస్ట్ కి అదే శివాజీ గారికి వీళ్ళందరికీ ప్లే చేద్దామని థియేటర్ ప్లే చేశారు. అక్కడ 20th 19th రోజు వీళ్ళందరూ చూస్తున్నారు సినిమా. నేను సారథిలో కూర్చొని సౌండ్ మిక్సెస్ లాస్ట్ మిక్సెస్ చేసేసి యుఎస్ కాపీ పంపాలని దాంట్లో ఉన్నా. అప్పటి వరకు చూడలేదు మీరు? అంటే నేను సినిమా బ్రో లేకపోతే ఆ ఎడిట్ లో ఉన్నప్పుడు నేను ఎడిటర్ కూర్చొని 100 సార్లు గొడవపడి ఉంటాను, కానీ 2 hours 16 minutes సినిమా కంటిన్యూస్ ఎప్పుడు చూడలే. భయం వేస్తుంది బ్రో నీకు, నీ సినిమా చూస్తుంటే నీకు భయం వేస్తుంది, ఏదో తప్పు దొరికేస్తుందేమో అని నీకు, అంటే అదో రకమైన ఫీలింగ్ బ్రో. నువ్వు అదే కష్టపడ్డావు దానికోసం, మళ్ళీ దాని నుంచే తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటావు ఏంటో అది. సో పాయింట్ ఏంటంటే వాళ్ళు చూశారు, నన్ను రమ్మంటున్నారు, నాకు ధైర్యం లేదు వెళ్ళేది. నేనేమో సార్ ఇక్కడ కాపీరైట్ చేయలేదు చెప్తున్నా. బట్ దెన్ వన్స్ షో అయిపోయిన తర్వాత నాకు అప్పటిదాకా శివాజీ గారు ఏంటంటే ఈ వాజ్ లైక్ డబ్బింగ్ చెప్తున్నారు అని చెప్తున్నారు, కానీ తనకి ఏంటంటే హోల్ ఫిల్మ్ చూడాలి అని 100 సార్లు నాకు మురళి నాకు మొత్తం సినిమా చూపి అన్నట్టు. ఆయన సినిమా చూసి నాకు కాల్ చేశాడు, గురువు ఎక్కడున్నావు అంటే, సార్ ఇక్కడ సారథిలో ఉన్నాను సార్. ఏం సినిమా తీసినావు గురువు, అసలు నెక్స్ట్ లెవెల్. నేను చెప్తున్నా కదా, నాకు ఆ ప్రాస్టిట్యూట్ హోమ్లో రందుగాడు అమ్మాయిని వదిలేసి వచ్చే సీను, నువ్వు నెరేషన్ ఇచ్చిన రోజునే ఈ ఒక్క సీన్ ఎట్లా తీస్తాడు వీడు, ఈ సీన్ మీదే సినిమా అంతా ఉంది అని నేను ఆ సీన్, నా కోట్ సీన్ నాకు నచ్చిన, నాకు ఆ సీన్ చాలా ఇంపార్టెంట్, వీడు ఎలా చేస్తాడని నేను చాలా వెయిట్ చేశాను. గురు నేను అసలు ఏ సినిమాకి ఏడవను గురు, నా అలాంటి వాడికి చలక్కుమనింది, గుండె చలక్కుమనింది అంటే నీ సినిమా ఇటు గురు అన్నాడు అని అద్భుతంగా చెప్పి. అండ్ ఇవన్నీ ప్యాసివ్, అంటే నేను చూడకుండా నా క్రూ మొత్తం చూసి చాలా మంది కళ్ళు నీళ్ళు తిరిగినాయి బ్రో అది ఇది అనడం. నేను నిజం చెప్తున్నా, నేను ఈ ఎంటైర్ ఫిల్మ్ చూసింది మైత్రి విమల్లో. అది కూడా ఏంటి, నేను సినిమా చూస్తలేను, నేను జనాలు చూస్తున్నా, ఎవడేంద్రా ఇంత కష్టపడితే ఎవడు ఏంది రియాక్ట్ అవ్వడేంటి అది అని. బట్ ఎంటైర్ సినిమా అయిపోయిన తర్వాత ఎవ్రీబడి క్లాప్డ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్. అండ్ సరే నువ్వు చూడవు బ్రో, అది హ్యాపెన్. మా ఊర్లో వేసే షో ప్రైమ్కి వచ్చినాక మా ఊర్లో అందరినీ మధ్యలో మా అన్న ఉండి ఏం చేశాడంటే, సరే మన ఊరోళ్ళకి వేద్దామరా, వాళ్ళకి థియేటర్ తీసుకెళ్ళాం మేము. దాదాపు 200 టికెట్లు తీసుకొని ఒక థియేటర్ వేసాం. సగం మంది వచ్చారు, సగం మంది రాలేదు. సగం మంది అంటే మాకు సినిమా చూపించలేదు, మురళి గారు సినిమా చూపించలేదు, మేము అంతా అవలగలం అయిపోయినాము అని. వాళ్ళంటే ఇట్లా కాదురా, మనం సినిమా ఊర్లో అందరికి వేద్దామని ఊరు మధ్యలో మన దానికి సంక్రాంతి టైంలో ప్రొజెక్టర్ పెట్టి పెద్ద ప్రొజెక్టర్ పెట్టి అమెజాన్ లో వచ్చింది కదా ప్రైమ్ లో, ప్రొజెక్ట్ చేద్దామని చేసి
క్రేజీ ఎక్స్పీరియన్స్. అది వేరే అసలు అంటే వాళ్ళు అక్కడ ఊరు మధ్యలో నేను ఒక సినిమా పెట్టి మన ఊరు అబ్బాయి. చూస్తే మొత్తం దాదాపు 200-300 మంది ఇట్లా కూర్చొని నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అందులో మెదక్ రెఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి. సరే మాకేంటి మా వాళ్ళు ఏంటంటే మెదక్ అనగానే గల్లు నవ్వుతున్నారు. అంటే వాళ్ళకు రెండోది ఎక్స్పీరియన్స్ కదన్నా. తెలంగాణలో ఎక్కువ నేమ్స్ రావు, మన సినిమాల్లో మీరు నేమ్స్ రావు. ఇప్పుడు అదే చెప్తున్నా, కోనసీమ విలేజ్ అనగానే కోనసీమ పచ్చని పైరని చూపిస్తే నాకు ఏడికి కరెక్ట్ అవుతుంది. మళ్ళీ పాయింట్ ఏంటంటే నేను ఏం చెప్తున్నా అంటే అథెంటిసిటీ జనాలు ఓన్ చేసుకుంటారు ఇంకెక్కువ. ఇప్పుడు మన దగ్గర ఉండింది బ్రో, మస్తు ఉండింది ఆ ఫీలింగ్. అది దొరకదు ఆ వాల్యూ. అంటే అప్పటికే మామూలు సినిమా చూసారు, అప్పటికే థియేటర్ లో చూసారు, అప్పటికే చాలా బాగుంది. అయినా కూర్చొని చూసి క్లాప్స్ కొట్టడం, ఎంజాయ్ చేయడం, నవ్వడం. మా అన్న ఇప్పుడు బేసిక్ గా నవదీప్ క్యారెక్టర్ మా అన్న వేస్ట్, మా అన్న సర్పంచ్ బుల్లెట్ వేసుకొని తిరుగుతుంటాడు. తీసుకొచ్చాను చూడు బుల్లెట్, అన్నదే మా అన్న వేసుకొని అది ఊర్లో వేసుకొని తిరుగుతూ ఉంటాడు. సో అది రేబాన్ వేసుకొని ఇట్లా వేసుకొని తిరుగుతూ ఉంటాడు అనమాట. సో నాకు అది బేసిక్ ఏంటంటే అట్లా ఒక యంగ్ సర్పంచ్ చూసిన ఫీలింగ్. సో అది నేను నవదీప్ అన్న కూడా మా అన్న కల్పించిన, ఈ క్యారెక్టర్ మా అన్న మీదనే చూసిన అని. బట్ ఇవన్నీ చూసినప్పుడు మా వాళ్ళకి తెలుసు కదా, ఇప్పుడు వీళ్ళందరినీ సినిమాలో సర్పంచ్ గా తీసుకున్నాడు రైడ్. అసలు డిఫరెంట్ ఫీలింగ్ అన్న. అంటే ఇట్ వాజ్ సర్రియల్ థింగ్ బ్రో. ఇట్ వాజ్ అండ్ వన్స్ ఆల్ దీస్ అంతా అయిపోయినాక అంటే లైక్ మీ జర్నీ ఇట్స్ ఇన్స్పైరింగ్ ఫర్ లాట్ ఆఫ్ న్యూ ఫిల్మ్ మేకర్స్ బికాస్ ఇట్స్ you came up with the new idea, you came up starting as a new director. It's all be working with a big cast and crew. It's not easy to handle sometimes. మనకు ఇదొకటి ఉంటుంది. సో ఇవన్నీ చేసినప్పుడు లాట్ ఆఫ్ మెంటల్ బ్రేక్ డౌన్ ఉంటుంది అన్న. మెంటల్ వాట్ ఈస్ యువర్ మెంటల్ స్టేట్ ఆల్ దీస్ ఫిల్మ్ చేస్తే అంటిల్ రిలీజ్ వరకు? వాట్ ఈస్ యువర్ మెంటల్ స్ట్రెస్ లైక్ ఇది ఉంటుంది కదా, కొంచెం ట్రామా ఉంటుంది. ఎంత సినిమా ఎంత ఉంది బ్రో, నీకు చెప్తే నమ్మవు. మెంటల్ హెల్త్ డ్యామేజ్ అవడం అనేది రియల్ బ్రో. ఎందుకంటే టాక్స్ అబౌట్ ఇట్. అండ్ రెండోది ఏంటంటే వై ఐఎమ్ ట్రైన్ టు ఇక్కడ పాయింట్ ఎందుకు చేస్తున్నానంటే, ఒక ఫిల్మ్ మేకర్ కి ఫిల్మ్ అనేది ఎంత పర్సనల్ అయిపోద్ది అంటే జర్నీలో, యూ ఈక్వేట్ యువర్ ఐడెంటిటీ టు దట్ ఫిలిం. నువ్వు ఈ 25-30 సంవత్సరాలు నువ్వు ఒక మనిషివి, నీకు ఒక ఫ్రెండ్షిప్ ఉన్నారు, నీకు ఒక ఊరు ఉంది, నీకు ఒక కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందో, బాయ్ ఫ్రెండ్ ఉందో, whatever, and you have so much character to yourself. But then suddenly this film becomes you. And ఇప్పుడు ఇది నువ్వు చేయకపోతే నువ్వేం కాదు, నువ్వేం పీకలేదు ఇప్పటిదాకా అంత ఈక్వేషన్కి వెళ్ళిపోతుంది. ఆ పర్టికులర్ పాయింట్ లో సినిమానే నువ్వు అయిపోయినప్పుడు ప్రతిదీ నీకు సినిమాకి సంబంధించి ఇంపాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. డిలేస్ అయినా కానీ, ఏ పర్టికులర్ డెలివరబుల్స్ తగ్గినా కానీ, లేకపోతే కావాల్సుకున్న ఒక చిన్న సౌండ్ రాకపోయినా, లేకపోతే ఒక చిన్న విఎఫ్ఎక్స్ నువ్వు ఏదైతే ఇట్ ఈస్ రియల్ బ్రో, ఇట్ ఈస్ హెల్. బట్ ద పాయింట్ ఈస్ అగైన్ you got to brave through it. ఎందుకు అని అంటే you don't have another choice. Okay, nobody talks to you, nobody comes to you. అంటే ఇప్పుడు నిన్ను మురళి నువ్వు వచ్చి సినిమా తీయి అని చెప్పి నన్ను ఎవడు విలువలే. ఓకే, నేనే నా అంతలాగా వచ్చి నేను సినిమా తీద్దామని వచ్చిన. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దిస్ బ్యాటిల్. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, సినిమా ఇండస్ట్రీలోనే జనరల్గా డెబ్యూటెంట్స్ అంటేనే ఎట్లా ఉంటుంది అంటే లైక్ వీడికి నేను ఏదో పెద్ద హెల్ప్ చేస్తున్నాను అన్న ఫీలింగ్లోనే ఉంటారు అందరు. అది ఒక చిన్న నోషన్లా ఉంది, అంటే గట్టిగా ఉంది బ్రో. అది దానివల్ల ఏమైపోతుంది అంటే, నువ్వు ఎంత చెప్పినా వెన్ ఎవర్ యూ కంప్లైన్ అబౌట్ ఫ్యూ స్మాల్ థింగ్స్, nobody will take you seriously. And it is very ఏమంటుందని ఆబ్వియస్. లైక్ ఎట్లా అంటే, నువ్వు చేస్తున్నావు, రేపటి రోజున నీకు వచ్చే క్రెడిట్ ఇదంతా, దాని ముందు ఇదెంత అంటారు. బట్ నువ్వు సస్టైన్ అవ్వాలి కదా అక్కడ. It is very, very real, bro. But it is a challenge. It is a challenge. But then I'm not scaring anybody here. But the point is, you got to be ready for the situation. It will come your way, bro. It will come. It will literally fuck with your mind. ప్రతి చిన్న విషయం కూడా నిన్ను డిస్టర్బ్ చేసేస్తుంది. ఇంట్లో నుంచి కాల్ వస్తుంది, ఏమైతుందిరా సినిమా గురించి అని అంటే, ఏం అవ్వట్లేదు అన్న ఫీలింగ్ కూడా నువ్వు చెప్పలేవు. ఫ్రెండ్స్ ఏమో నువ్వు సినిమా చేస్తా అంటున్నావు, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిందంటావు. నీ ఫైనాన్షియల్ స్ట్రెస్ దారుణంగా పోతుంది. ఫైనాన్షియల్లీ నువ్వు వీక్ అయిపోతావు. ఎవరిని అడిగినా కానీ నువ్వు సినిమా చేస్తా అని చెప్పేసి నీ అంతా నువ్వు వచ్చినోడివి, ఇప్పుడు డబ్బుల కోసం హెల్ప్ అడుగుతున్నావు ఏంద్రా అని అంటారు. చాలా తక్కువ మంది నమ్ముతారు బ్రో. ఇది ఏమైపోతుంది అంటే, ఇట్ బికమ్స్ యువర్ క్యారెక్టర్ అనమాట. సినిమా బికమ్స్ యువర్ క్యారెక్టర్, సినిమా బికమ్స్ యూ. ఈ సినిమా నువ్వు ఎప్పుడైతే అయిపోతావో, ప్రతిదీ సినిమాకి ఇంపాక్ట్ చేసి నీకు ఇంపాక్ట్ చేస్తుంది. నువ్వు అది చెప్పుకోలేవు బయటికి. It is real, and I'm just not scaring anybody here, but the thing is, you have to be prepared for it. Be ready. And then just following question, Anna, just a few more questions. So financial freedom ఎంత ఉండాలి as a debut directors ki? 100%. So as you've been working in IT and then you done your own like before, so ఇప్పుడు ఒకసారి మనం జాబ్, ఇప్పుడు బేసిక్ ఒక సినిమా వర్క్ అయినప్పుడు విల్ టేక్ ఎ బ్రేక్ ఆర్ లైక్ వి ఫినిష్ ద జాబ్, కొంచెం వదిలేసుకొని బయటకు సినిమాకి వస్తాం, అంటే సినిమాకి దిగుతాం. కరెక్ట్. దిగినాక దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. మేబీ ఈ రోజు సినిమా ఓకే అవుతుంది, మేబీ
2 months తర్వాత స్టార్ట్ అవుతుంది సినిమా, అండ్ దెన్ మేబీ 5 months తర్వాత స్టార్ట్ అవుతుంది. దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్, అంటే అన్నోన్ డిలేస్ ఉంటాయి, అన్నోన్ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్. అండ్ దెన్ యాజ్ అ డైరెక్టర్ మనం అనుకుని వస్తాం ఒక 6 months నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి, బట్ ఆ తర్వాత సేవింగ్స్లో లైక్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెన్. యాజ్ అ డెబ్యూ డైరెక్టర్ ఐ డోంట్ నో హౌ మచ్ యాజ్ అడ్వాన్సెస్ అండ్ ఎవ్రీథింగ్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఎంత ఏంటి. బ్రో నీ కూడా చెప్పనా, నేను 2019 సెప్టెంబర్ యూఎస్ నుండి సినిమా చేస్తాను వచ్చిన. 2020 మార్చ్ కరోనా, 2 సంవత్సరాలు లాక్డౌన్. ఈ లాక్డౌన్లో కథ రాసిన, తిరిగిన, వాట్ ఎవర్ సెడ్ అంటే నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటా లైక్ పిచ్ చేసిన. ఒక దగ్గర ఒక ప్రొడ్యూసర్ ఓకే అన్నాడు. ఓకే అన్న తర్వాత నాకు ఓకే అయింది అని చెప్పేసి అన్న హ్యాపీనెస్లో 2022 జూన్ నేను అగ్రిమెంట్ చేసిన మా తోటి, ఏది సినిమా చేద్దామని చెప్పేసి. సో 2022 జూన్ నుండి నా ఫీలింగ్ ఏంటి అని అంటే, నేను ఇప్పుడు సినిమాకి సంబంధించిన దాంట్లో 100% ఇన్వాల్వ్ అవ్వాలని రిజైన్ చేసిన 2022లో. ఎస్, 2020 జూన్లో రిజైన్ చేసిన. నేను యూఎస్లో పనిచేసినప్పుడు నా దగ్గర కొన్ని పైసలు ఉండే, కొన్ని ఏమంటారు దాన్ని మ్యూచువల్ ఫండ్స్ అయ్యి ఉండే, అండ్ రెండోది సాలరీ ఏదైతే ఉండిందో అది ఉంది. సో నేను చాలా మినిమలిస్టిక్ బ్రో, నేను చాలా మినిమలిస్ట్, ఓకేనా. బట్ టు బి వెరీ ఆనెస్ట్, మినిమలిస్ట్. నేను వెరీ కట్ డౌన్ చేసుకుంటా ఉంటాను. ఐ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ లైక్ కాన్షియస్లీ డూ దట్. పాయింట్ ఏంటి అని అంటే 2022 జూన్ నుండి నా సినిమా స్టార్ట్ అయింది ఇప్పుడు 2025 జనవరి. 3 years ఆల్మోస్ట్. కరెక్ట్, 3 years అనేది మామూలు టైం కాదు బ్రో ఒక లైఫ్లో. నా ప్రైమ్ అది, ప్రైమ్ టైం ఆబ్వియస్లీ. రెండోది ఏంటంటే ఈ ప్రాసెస్లో నీతో పాటు నువ్వు నీ ఏడీలు కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఏమో నీకు అదృష్టవశాత్తు నువ్వు యూఎస్కి వెళ్ళావు, నీతో కొన్ని సేవింగ్స్ ఉన్నాయి. ఏడీ అనేవాడు ఎట్లా వస్తాడు పాపం, వాడేంటి నిన్ను సపోర్ట్ చేద్దామని వస్తాడు. వాడు ఒక చిన్న ఫైనాన్షియల్ సపోర్ట్ కోరుకుంటాడు. వాడు ఇస్తున్న టైంకి నువ్వు వాడికి పే చేయలేవు, నీ దగ్గర ఉన్న డబ్బులు నీకు సరిపోవు. ప్రొడ్యూసర్ వచ్చేసి సినిమా స్టార్ట్ అయిన దాకా రియల్గా ఎవరికి పే చేయాలి, అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళు. మా ప్రొడ్యూసర్ విషయంలో వచ్చేసప్పటికి ఏంటంటే హీ ట్రై టు సపోర్ట్ అస్, బట్ ద పాయింట్ ఈస్ ద థింగ్ ఈస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ సినిమా డైరెక్టర్కి పేమెంట్ అంత గొప్పగా ఉండదు. ఇట్ విల్ బి దేర్ బిట్స్ అండ్ పీసెస్ తో ఉంటది, బట్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ యూ కెన్ రిలై ఆన్. యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ ఫైనాన్షియల్ ప్లాన్. లేదు అంటే అందులో హార్డ్ లైన్ బ్రో అది. నేను అది చాలా హై రికమెండ్ చేస్తాను నీకు. నువ్వు సినిమా ఓకే అయినప్పటి నుంచి సినిమా తీసే వరకు నువ్వు సస్టైన్ చేయగలిగే ఉండే మనీ, నీకు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ కానీ లేకపోతే నీకున్న సేవింగ్స్ కానీ ఉంటే తప్పితే అది నీకు ఈజీ అవ్వదు చేయాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటివి ఇట్ విల్ ఫక్ విత్ యువర్ బ్రెయిన్. నువ్వు చేసే చాయిసెస్ అని అది డిసైడ్ చేస్తుంది. నువ్వు చెప్తే నమ్మవు, ఎక్కడ కాఫీ తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళేవాడిని నేను, ఏది కూర్చొని రాసుకోవడానికి. సో కాఫీ షాప్కి వెళ్తే వాడు 70 రూపాయలు కాఫీ అన్నాడు అనుకో, 70 రూపాయలు కాఫీ అంటే సాయంత్రం దాకా కూర్చునేవాడిని. ఎగ్జాక్ట్లీ 70 రూపీస్ కాఫీ ఇచ్చాను నేను నీకు, రోజంతా కూర్చుంటాను నేను. 150 అన్నాడంటే రాత్రి అయిపోయింది. అంటే ఎందుకు అని అంటే this is how every filmmaker right now in Hyderabad is trying to write his script sitting in a decent place. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వన్ సెకండ్, ఇంటర్వ్యూ అవుతుంది ఒక ఫ్యూ మినిట్స్. సో యూ వాంట్ గో అవుట్, వెళ్తారా బయట అన్న? ఫ్యూ మినిట్స్ లైక్ 10 minutes. సారీ. సో చాలా ఇంపార్టెంట్ బ్రో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. అంటే మరీ ఎక్కువ డబ్బులు చేసుకుంటే తప్పితే రావడం కాదు, కానీ నువ్వు 2 years మేర్ మినిమం సపోర్ట్ చేసుకునేలాగా మనీ చేసుకుని రండి. దట్ విల్ గివ్ యూ పీస్ ఆఫ్ మైండ్ బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్ కి ప్లాన్ యువర్ ఫైనాన్సెస్ ప్రాపర్లీ. సో ఆల్ దీస్ థింగ్స్ అన్న మీరు ఇప్పటివరకు ఐ నో యూ బీన్ గివింగ్ ఆల్ ద అడ్వైజెస్ యాజ్ వెల్ అప్కమింగ్. సో ఇవన్న ఇప్పుడు మీరు మీ ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం ఫిల్మ్ మేకింగ్లో టు గివ్ ద అడ్వైస్ ఫర్ ద యాజ్ రైటర్స్కైనా ఫిల్మ్ మేకర్స్కైనా డైరెక్టర్స్కైనా డిఓపీస్కైనా వన్ అడ్వైస్ యూ వాంట్ గివ్, మీరు ఏం ఇవ్వగలుగుతారు అంటే మీ సైడ్? నేను అడ్వైస్ ఇచ్చే లైక్ ఇవ్వను, లేదు అడ్వైస్ ఇవ్వడం చాలా ఇష్టం బ్రో. అడ్వైస్ ఇవ్వడం ఫ్రీ, అందరూ ఇస్తా కూర్చొని నేను అడ్వైస్ ఇస్తా. నేను అనేది ఎక్కడికి అంటున్నా అంటే నేను నాకు ఏడీగా పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే డైరెక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ రైటర్స్ ఎవరైతే రైటర్స్ ఉన్నారో I belong to their community. We are family. So నేను వాళ్ళకి చెప్తున్నా లైక్ DOP and all. Okay, so people నేను వీళ్ళకి ఏం చెప్తానంటే, see ideas అనేవి ఎవ్రీబడి హ్యాస్ అన్ ఐడియా హియర్. ఐడియాస్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి. ఐడియా ఉంది, 1 line ఆర్డర్ ఉంది, కానీ బౌండ్ స్క్రిప్ట్ లేదు, స్టిల్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎట్ ఇన్ హ్యాండ్. See bound script is the only currency any director writer could say that he has something in his hand and something he could
కైండ్ ఆఫ్ గో హెడ్ అండ్ పిచ్ విత్. నీకు అది లేకపోయిన రోజున యూ హ్యావ్ నథింగ్. డోంట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ అ బాహుబలి ఇన్ యువర్ హెడ్. లైక్ నేను ఒక ఐడియా ఉంది, అసలు నేను బయటికి చెప్తే లీక్ అయిపోతుంది. ఏడుగా లీక్ అయ్యింది, ఏమైనా ట్యాపా లేకపోతే డ్రైనేజ్ పైపా లీక్ అయిపోవడానికి? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకు ఏమవుతుంది అని అంటే, నువ్వు చెప్పకపోతే ఎవరికి తెలియదు. బ్రో, నేను నా స్క్రిప్ట్ నేను ఎంతమంది ఇది నేను ఎందుకు ఎండార్స్ అంటే, ఒకటి స్క్రిప్ట్లు లేపేస్తారు అది ఇది అంటే ఇంకా ఏం చేస్తావు? అదే డెబ్యూటెంట్ నువ్వు ఎవడైతే కోరుకుంటూ వింటా అంటున్నాడో వాళ్ళకందరికి చెప్పాలి, చెప్పి తీరాలి, తప్పదు. వాడు వెనకెళ్ళి అదే స్క్రిప్ట్ రాసుకొని ఇంకో సినిమా చేస్తున్నా అంటే వాడు తోపే. అంటే సినిమా చేయడం అనేది మజాక్ కాదు, ఇదేం షార్ట్ ఫిలిం కాదు. నేను ఈరోజు చెప్పిన 2 రోజుల్లో వాడు షూట్ చేసి పడేసినండి. సినిమాకి చాలా ఎనర్జీ, చాలా ఫోర్సెస్ కుదిరాలి, ఈజీ కాదు. సో నీ స్క్రిప్ట్ ని వినేసి వాడు ఎవడో కాపీ కొట్టేస్తాడు, సీన్లు కొట్టేస్తాడంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దట్స్ ద డేంజర్ యూ ఆర్ ప్లేయింగ్ విత్. దట్స్ ద రిస్క్ యూ హ్యావ్ టు టేక్. నువ్వు ఎవడు కొట్టేస్తాడో తెలియదు. సో నేనేమంటానంటే, ఇవన్నీ మర్చిపో. నీ దగ్గర ఐడియా ఉంది, రాస్తున్నప్పుడు నీ ఐడియా స్ట్రెంత్ తెలుస్తుంది. దాన్ని నువ్వు 120 పేజ్ స్క్రిప్ట్గా రాసి ఇది ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఫిట్, ఇది ఇంకా నా స్క్రిప్ట్ అని చెప్పేసి అనుకున్న రోజు నీ దగ్గర ఏదో ఉంది. అప్పుడు దాకా నేను డైరెక్ట్ లైక్ నా దగ్గర ఇది ఉంది, ఐడియా ఉంది, ఈ చెప్పమాకు. ఎందుకంటే ఎవ్రీబడి ఐడియాలు అయితే ఇక్కడ రాజమౌళి కంటే బెటర్ ఐడియాలు ఉన్న ఫీలింగ్ ఉంటారు. బట్ నో బడీ హ్యాస్ రిటర్న్ మెటీరియల్. రిటర్న్ మెటీరియల్ ఈజ్ వాట్ విల్ స్పీక్ ఫర్ యూ. రిటర్న్ మెటీరియల్ ఈజ్ వాట్ విల్ టేక్ యూ ఫార్వర్డ్. అది లేని రోజున ఏమి లేనట్టే. సో జస్ట్ have that put that fucking pen on the paper, just finish the draft, have it ready, then go ahead and pitch it. People will love it. That's it, Anna. Thank you so much. Yeah. Anna. Thank you, Anna. Thanks for coming, Anna. Thank you so much, man. Thank you so much for having me here. Like అంటే ఒకటి ఏంటంటే, తెలుగు సినిమా డిస్కోర్స్ సంబంధించి నేను వై ఐఎమ్ ట్రైన్ టు గివ్ సో మెనీ ఇంటర్వ్యూస్ అంటే, ఒకటి సెల్ఫ్ పబ్లిసిటీ ఇష్టం నాకు. ఒకటి. రెండోది ఏంటంటే, పాయింట్ I would want to listen to someone who kind of made into films and try to understand, okay, నేను ఎక్కడ స్టాండ్ అవుతా ఇక్కడ అని చెప్పేసి. అంటే the guys who want to make it, like నాకు US లో ఉన్న ఫ్రెండ్స్ చాలా మంది, లేకపోతే UK లో నువ్వు you have been with the same community and traveling. So there are people who want to kind of చూద్దాం ఇది ఏమవుతుందో అని, but then they also want some more information, like much more information which they can assimilate చేసుకొని, okay ఏమేమి చేయొచ్చు ఏమి చేయలేదు. And this conversation should contribute to that. And ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఇట్లాంటివి ఐఎమ్ ఓన్లీ మేకింగ్ అ పాయింట్ హియర్, లైక్ బికాస్ ఇది వినేవాడు ఎవడైతే చూస్తే అదే డెబ్యూటెంట్స్ ఎవరైతే ఉన్నారో, టేక్ ఇట్ విత్ ద పించ్ ఆఫ్ సాల్ట్, డోంట్ టేక్ ఇట్ విత్ దిస్ థింగ్. బట్ పాయింట్ ఏంటంటే, ఇది కూడా నీ కన్సిడరేషన్లో పెట్టుకో. లైక్ డు నాట్ ఏమంటారు దాన్ని, లైక్ వాచ్ ఇట్, ఫైండ్ ఇట్, ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, ఫైండ్ ఎనఫ్, నీకు తెలుసు ఇది బాగుంది, ఇది హెల్ప్ అవుతుంది అని అంటే యూజ్ ఇట్. అండ్ నేను నా సైడ్ నుంచి నేను చెప్పగలిగింది ఈ పాయింట్ ఇన్ టైంలో. సో యా. సో థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే మా బ్రౌన్ బాయ్ ఫిల్మ్స్ నుంచి మెయిన్ ఏంటి అంటే ట్రైన్ టు గివ్ ద గుడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డెబ్యూటెంట్స్, లైక్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అంటే పీపుల్ మైట్, లైక్ అప్కమింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదు ఎక్కడ కొన్నిసార్లు. సో మన మెయిన్ స్ట్రీమ్ ఇంటర్వ్యూస్ అన్ని లైక్ మోర్ ఆఫ్ డిఫరెంట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో మా ఐడియా ఏంటంటే, వీడో మన అంటే అందులో మిక్స్ కావద్దని మా ఐడియా. సో వాట్ ఎవర్ మేము చేసేది బ్రౌన్ బాయ్ ఫిల్మ్ నుంచి, మేక్ షూర్ వచ్చిన ఓకే ఫిల్మ్ మేకర్, ఎంథియాజిస్ట్, వాట్ ఎవర్, లైక్ ఓకే మన ఇంటర్వ్యూ చూస్తే ఒక 2% 3% నేర్చుకోవడమో ఇన్ఫర్మేషన్ వస్తుందని. దట్స్ ఓన్లీ థింగ్ వీఆర్ డూయింగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అగైన్ అన్న. అండ్ దెన్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్స్ అండ్ దెన్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.